రికార్డ్ చేయాలి. టెలిగ్రామ్ ఎప్పుడు పని చేయదో తెలియదు కదా. సో అయితే వేదం అనేది కూడా ఒక హ్యూజ్ విద్య, చాలా పెద్దది. ఆ పెద్ద విద్యని తర్వాత ఏమైపోయిందంటే అది మూడు భాగాలుగా చెప్పేవారు కానీ అది 3 సెపరేట్ పుస్తకాల్లాగా ఉండి చక్కగా ఇప్పుడు ఎలా అయితే ఋషులు దర్శించారో ఆ సీక్వెన్స్ ఉండేది కాదు. అసలు ఆ సీక్వెన్స్ లోనే ఉండేది కాదు. ఇప్పుడు మనం చూస్తున్న వేద విద్య ఏదైతే ఉందో ఇలా ఉండేది కాదు. ఆ విద్య కూడా ఎంత భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేద విద్య, ఇప్పుడు ఇది త్రయ విద్య ఏదైతే ఉందో వేదత్రయము, ఇది అంతా కలిపి ఒక బుక్ లాగా ఉంది కదా, ఈ ఒక్క బుక్ లో నేను ఎంత నేర్చుకున్నాను అంటే అక్కడ ఒక పెద్ద కొండ ఉందన్నమాట. ఆ కొండలోంచి ఇంత మట్టి తీసి ఇచ్చాడట, ఇంత ఇచ్చా నీకు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు మరి ఎలాగా అలా ఇంత నేర్చుకున్నా ఇంతేనా అంటే, ఇంత కనుక సరిగా నేర్చుకుంటే ఆ వేదం యొక్క సారం మొత్తం తెలుస్తుంది, నువ్వే భగవంతుడి స్వరూపం అనే విషయము తెలుస్తుంది. కాబట్టి 3 వేదాలే. అయితే 3 వేదాలని మళ్ళీ ఏం చేశారంటే తర్వాత ద్వాపర యుగంలో మెల్లమెల్లగా లౌకిక విషయాలు అన్ని కూడా కలుస్తూ ఉండగా అది ఇంకా పెద్ద విద్యలాగా అయిపోయేసరికి వేదవ్యాసుడు ఏం చేశారంటే దాని అంతా కూడా అప్పటి వరకు ఉన్న విద్యని ఇండెక్స్ చేసి పెట్టారు. ఇండెక్స్ చేయకపోతే ఏమయ్యేది, అది ఇండెక్స్ చేయకపోతే ఆ మొదట్లో ఉన్న కిచిడీ లాగా ఉండేది అనమాట, అంతా ఒక దగ్గర. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచిగా అర్థం చేపిస్తా. ఋగ్వేదంలో ఒక మంత్రం, దాని కింద యజుర్వేదంలో దాన్ని యజ్ఞయాగాలలో ఎలా చేయాలని, దాని కిందనే సామవేదం లోపల దాన్ని పాటగా ఎలా పాడాలని. ఇప్పుడు ఋగ్వేదం ఏదో, యజుర్వేదం ఏదో, సామవేదం ఏదో మనకు తెలుసుకోవడం కష్టం, వాళ్ళకి ఈజీ. అర్థమైందా మీకు? హలో, అర్థమైందండి. అది. సో అందుకోసం అని చెప్పి అంతా కూడా ఒకే పుస్తకం లాగా ఉండేది. కానీ విద్యలు 3. ఏంటి ఆ విద్యలు? ఒకటేమో మంత్ర విద్య, ఇంకొకటేమో యజ్ఞయాగాదుల ద్వారా చేసేటటువంటి కర్మ విద్య, ఇంకొకటి ఏంటంటే మూడవది మనకు గాన విద్య. ఏదైనా కూడా మొత్తం 3 కూడా ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయి. అది భగవంతుడి యొక్క సత్యాన్ని, భగవంతుడి యొక్క ఉనికిని, ఆయన సర్వవ్యాపకత్వాన్ని, సర్వజ్ఞత్వాన్ని మనకు తెలియజేస్తున్నాయి. కానీ దాన్ని మరి మనకు అందించాలి అంటే ఇట్లా హాచ్పాచ్ అంతా కలిపేసి ఉంటే, మళ్ళీ ఇంకోటి ఏంటంటే వైదిక సంస్కృతం కూడా కొంత తేడా ఉంటుంది. ఇప్పటికి కూడా మనకు చూసినట్లయితే వైదిక సంస్కృతం లోపల మీకు ఉపసర్గలు అవి ఇవి ఏవైతే ఉంటాయో ఇట్లా బ్రేక్ అయ్యి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకు అలా ఉండవు. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది అంటే, ఇక్కడ అభియాన్ ఉందంటే ఇక్కడ ఏదో రామం అని ఎక్కడో దూరంగా కనిపిస్తుంది మీకు. వేదాలలో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. అందుకే తర్వాత ఏం చేశారంటే పాణిని, పతంజలి, వరరుచి వీళ్ళందరూ ఏం చేశారంటే చాలా నియమాలు పెట్టేసేసి సంస్కృతంని రిస్ట్రిక్ట్ చేసేశారు. రిస్ట్రిక్ట్ చేసి అంతకి మించి దాటద్దు ఇంకా లౌకిక సంస్కృతం అని చెప్పి లౌకిక సంస్కృతానికి కొన్ని పరిమితులు విధించారు. అంటే పరిమితులు అంటే ఏంటి? కొన్ని లిమిటేషన్స్. ఎలాంటి లిమిటేషన్స్ పెట్టారు? ఈ 6 ఛందస్సులు మనం ఏవైతే చెప్పామో, త్రిష్టుపు, చానుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతి, పంక్తి, ఉష్ణిక్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ 6, గాయత్రి, ఈ ఛందస్సులు 6, 7, 8, 9, 10, 11, 12 ఈ అంకెలు, ఈ సంఖ్యలు ఉన్నటువంటి ఛందస్సులు తప్ప మిగతావన్నీ కూడా ఇంకా చలో మీరు లౌకిక ఛందస్సుకు వాడుకోండి, విచ్చలవిడిగా వాడుకోండి అని చెప్పారు. దాన్ని కూడా అందరూ వాడలేరు. తర్వాత కవులు కొంతమంది మాత్రం వాడారు. ఆ వారిలో కూడా మళ్ళీ నారాయణ భట్టాత్రి లాంటి వారు ఎక్కువ ఛందస్సులు, మళ్ళీ ప్రతి ఛందస్సులో వృత్తాలను ఉంటాయి. అక్షరాల అమరిక వల్ల, లఘువులు గురువుల యొక్క అమరిక వల్ల అదే 11 అక్షరాలు అనుకోండి, ఉదాహరణకు అనుష్ఠుప్ ఛందస్సు, అందులోనే 10 రకాలు తీయచ్చు. వాటిని వృత్తాలు అంటారు. అంటే ఒకే రకమైన అక్షరాలు ఉన్నప్పటికీ కూడా లఘువుల గురువుల అమరిక వల్ల, గణముల మార్పు వల్ల అనేక వృత్తాలు తీసుకురావచ్చు. అలా చూసుకుంటే 1,00,000 పైన వస్తాయి. తెలిసిన వృత్తాలు 1,00,000. ఆ 1,00,000 లోపల 10 కూడా ఎవ్వరు వాడరు. మనకు మీరు అదే కనుక వేదాల్లో చూసుకుంటే స్టాండర్డ్ త్రిష్టుపు, అనుష్టుపు, గాయత్రి. సో అది. ఎనీవే ప్రారంభించుకుందాం. అందరూ సిద్ధంగానే ఉన్నారా? ఏంటిది చార్జ్ అవ్వట్లేదు? ఏం పాపం చేశాను? లేదంటే వండర్ఫుల్. అంతరాయతి మీరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవోభవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు
సత్యాన్వేషులకు స్వాగతం సుస్వాగతం. పురుష సూక్తం గత 20 వారాలుగా అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాం. పురుష సూక్తము మనకు తెలిసినటువంటి అన్ని వేదాలకు ఇదే ప్రారంభం అని చెప్పుకోవచ్చు. ఎందుకు? సృష్టి ఎలా ప్రారంభమైంది అని చెప్పడము, భగవంతుడి మదిలో ఏముంది అనే విషయము, ఇవన్నీ కూడా మనకు పురుష సూక్తం ద్వారానే తెలుస్తాయి. కాబట్టి మనకి పురుష సూక్తంలో భగవంతుడు సృష్టి సంకల్పం చేశాడని చెప్తారు, కానీ ఎందుకు అనేది తెలియదు. ఇదే విషయాన్ని మనము అన్ని పురాణాలలో కూడా తెలుసుకుంటాము. పురాణాలలో ఏం చేశారంటే, మనకు వేదవ్యాసుడు ఇదే వేదాలలో ఉన్న జ్ఞానాన్ని, అంటే పురుష సూక్తంలో ఉన్న జ్ఞానాన్ని కాస్త ఎక్స్పాండ్ చేసి మనకు అనువుగా అందించారు. ఇంకా మరింత సులభంగా మరిన్ని ఉదాహరణలు ఇస్తూ, మరిన్ని జంతువుల పేర్లు చెప్తూ, ఇప్పుడు ఇందు లోపల భూచరాలు, కేచరాలు అని చెప్పి, లేదా అరణ్యంలో ఉండేవి, లేదా మన గ్రామంలో ఉండేటటువంటి జంతువులు తయారయ్యాయి అని చెప్పారు. ఆయన అలా కాదు, గ్రామంలో ఏ జంతువులు తయారయ్యాయి, అరణ్యంలో ఏ జంతువులు తయారయ్యాయి, డెక్కలు ఉన్నటువంటివి ఏంటి, చీలినటువంటి డెక్కలు ఉన్నటువంటివి ఏంటి, ఇలాగ రకరకాలుగా గోర్లు, ఎన్ని రకాల గోర్లు ఉన్నాయి, వృక్షాలలో ఎన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ద్వాపర యుగం వరకు తెలిసినటువంటి జ్ఞానం ఆధారంగా ఆయన మన పురాణాలని అద్భుతమైన జ్ఞానంతో అందించారు. ఈ పురుష సూక్తం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాము. మనం ఏం తెలుసుకున్నాం ఇందు లోపల? మొదట మనం ఓం తచ్చం యోరా నీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే, ఇలా మనం ఇవన్నీ తెలుసుకుంటూ ముందుగా ఒక శాంతి మంత్రంతో ప్రారంభించుకున్నాం. ఈ సూక్తాన్ని ప్రారంభించుకున్నాక అప్పుడు మెల్లగా ఆయన సహస్ర శీర్ష పురుష అనుకుంటూ ఆయన యొక్క ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన రూపాన్ని మనము తెలుసుకున్నాము. అలా మొత్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఇవన్నీ వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రము వీటన్నిటికీ 10 అంగుళాల దూరంలో ఉన్నాడు. అత్తతిష్ట దశాంగులం అంటే ఆ 10 అంగుళాల దూరం, మన నాభి నుంచి హృదయం వరకు కావచ్చు, హృదయం నుంచి శిరస్సు వరకు కావచ్చు, ఆ 10 అంగుళాల మేర మాత్రం ఆయన, అంటే ఈ సృష్టికి అతీతంగా ఉన్నాడు అని చెప్పడం ఒకటి, మన హృదయంలోనే ఉన్నాడు అన్నటువంటి మరొక భావాన్ని కూడా మనము అర్థం చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తారు, ఈయనకు మనకు కనిపించే మనకు కనిపించేటటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఇవన్నీ కూడా ఎవరో కాదు, ఇదంతా ఆయననే. ఈ ప్రపంచంలో అన్నం తిని వృద్ధి చెందేటటువంటి, ఇక్కడ ఈ మాటను చాలా జాగ్రత్తగా వినాలి, అన్నం తిని అంటే ఆహారాన్ని స్వీకరించి వృద్ధి చెందే, అంటే చరాచర జీవరాశులన్నిటికీ ఆయననే. అయితే చరాచర లోపల కొండలు కోనలు తినవు కదా, కాబట్టి అందులోపల చైతన్యం లేదు, కానీ అవి వచ్చినవి మాత్రము ఆయన నుంచే వచ్చాయి. వీటన్నిటికీ మూలాధారము ఆయననే అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. కానీ ఈయన పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మొత్తం అన్ని కాలాలలో ఆయనే ఉన్నారు. అందువల్ల అమృతత్వానికి ఈయన నిదర్శనము అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. తెలుసుకుని మెల్లమెల్లగా ఒక్క నిమిషం, శ్రీనాథ్ గారు పంపించాను, ఎక్కువ ఎక్సెల్ పంపించాను. పురుషోత్తం గారు చేశారు, నేను మీకు అందుకే లేదు అందులో అమౌంట్స్ లేవు, అందుకని చెప్పి నేను ఆ అమౌంట్స్ కూడా ఉండేలాగా మొత్తం గత 4 ఏళ్ళు ఉన్నటువంటి ఇదంతా కూడా కలిపి పంపించాను మీకు, ఆయనకి ఇద్దరికి పంపించాను. ఏమైనా డౌట్స్ ఉంటే 10:30 తర్వాత మాట్లాడతాను, సరేనా? ఓకేనండి, జై శ్రీరామ్. సరే, ఇప్పుడు ఈ కనిపించే జై శ్రీరామ్, విష్ణువుడు 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 విష్ణువు, ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా ఏంటి? అది కేవలము ఆయన యొక్క మహిమలో కొద్ది భాగం మాత్రమే. మొత్తం గనక ఆయన రూపాయి అయితే చారానా భాగం లోపల ఈ ప్రపంచం అంతాన్ని సృష్టించారు. మరి మిగతా 3 భాగాల్లో ఏముంది అంటే మనం ఏమని తెలుసుకున్నాము? అక్కడ అమృతత్వం ఉంది. అంటే అక్కడ కూడా ఉన్నటువంటిది చైతన్యమే, ఇక్కడ ఉన్నది చైతన్యమే, అక్కడ ఉన్నది చైతన్యమే. ఇక్కడ ఏంటంటే కనిపించేటటువంటి చైతన్యం ఉన్నది, అక్కడ అమృత రూపంలో ఉన్నటువంటి చైతన్యం ఉన్నది. మనకు కనిపించే ప్రకృతి కంటే కూడా కనిపించినటువంటి ప్రకృతి చాలా పెద్దది అని చెప్పుకొని, ఇంతైనప్పటికీ కూడా ఈయన అతీతంగానే ఉన్నాడు. ఈ ఒక్క పాదంలో ఉన్న దగ్గర మాత్రమే మనమందరము ప్రాణం ఉన్న జంతువులు, ప్రాణం ఉన్న వాళ్ళు, ప్రాణం లేని వాళ్ళు అందరూ ఉన్నారు, పుడుతూ చస్తూ మనం రకరకాల అవస్థలలో గురి అవుతున్నాము. కానీ మనందరిలో ఉన్నటువంటి చైతన్యం మాత్రం ఆయననే, ఒక్క పాదంలో ఉన్నటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈయన నుంచి మరి ఈయన ఎలా ఉద్భవించాడు అంటే, ఈయన ఎవరైతే మొదటగా ఈయన పరమ పురుషుడు లాగా ఉండేవాడు, అంటే పూర్తిగా ఈయననే ఉండేవాడు, ఇంకెవ్వరూ ఉండేవారు కాదు, మొత్తం ఈయననే ఉండేవాడు. ఆయనప్పుడు పూర్ణ పురుషుడు అనేవాళ్ళం.
అంటే ఈయన తప్ప ఇక మరి ఏది లేనటువంటి స్థితిని మనము పూర్ణ పురుషత్వము అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ పూర్ణ పురుషుడిలోంచి ఈ 1/4 వంతు అంటే చారానా వంతు లోపల ఒక విరాట పురుషుడు సహస్ర శీర్ష పురుష అన్నట్టుగా వ్యాపించి ఉన్నాడు. ఈయనని విరాట పురుషుడు అని అంటారు. మొదటి వాడేమో పూర్ణ పురుషుడు, రెండవ వాడేమో విరాట పురుషుడు. ఈయనలోంచి మళ్ళీ మనకు యజ్ఞ పురుషుడు బయలుదేరాడు. యజ్ఞ పురుషుడు అంటే ఎవరు? పని చేసేవాడు. పని చేసేవాడు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు అని మనం పురాణాలలో ఉంటాం. ఇక్కడ బ్రహ్మదేవుడు అనకూడదు కాబట్టి హిరణ్య గర్భుడు అని అంటే తప్పులేదు. ఆయన వచ్చి ఇక మళ్ళీ ఈ సమస్తం మొత్తం కూడా ఆయన సృష్టించాడు. ఈ విధంగా సృష్టి అంటే ముందేమో పూర్ణ పురుషుడు, తర్వాతనేమో విరాట పురుషుడు, తర్వాతనేమో యజ్ఞ పురుషుడు లేదా కర్మ పురుషుడు లేదా పనిచేసే పురుషుడు, నాలుగవదేమో మనలాంటి వాళ్ళందరం. మనమంతా కూడా పురుషులం. పురుషులం అంటే ముఖవాళ్ళమని కాకుండా శరీరాన్ని ధరించిన వారందరినీ కూడా పురుషులు అని చెప్పేసి అంటారు. పురంలో శయనం చేసేవారిని పురుషులు అంటారు. పురము అంటే ఈ శరీరం అంతా కూడా పురము అని చెప్పేసి అంటాం అనమాట. మరి ఇది ఎలా తెలుసుకున్నారు వీళ్ళు? ఇక్కడ దాకా అర్థమైందా? ముందుకెళ్తున్నాను. ఇదంతా రివిజన్, చాలా రోజులైందని మీకోసం రివిజన్. హలో, ఇక్కడ దాకా అర్థం కాని వాళ్ళు ఒకసారి మరి ఇదంతా ఎలా తెలుసుకున్నారు? ఎవరు తెలుసుకున్నారు? ఇప్పుడు ఇదంతా మనకు ఒకరు చెప్పారు అంటే ఎవరో ఒకరు చూడండి చెప్పగలుగుతారా? చూసి చెప్పారు, అవునా? ఆ చూసి చెప్పేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఋషులు. వాళ్ళు ఏం చేశారు? ఒక మానసిక తపస్సు, దీన్ని మానసిక యజ్ఞం అనేవాళ్ళు ఆ రోజుల్లో. యజ్ఞము అంటే ఒక పని. మీరు ఒకటే గుర్తుంచుకోండి, యజ్ఞము అంటే ఒక కర్మ. ఆ యజ్ఞము అనేటటువంటి కర్మ వీళ్ళు ఏం చేశారంటే మానసికంగా చేశారు. చేసి ఏం చేశారు? భగవంతుడి ద్వారానే భగవంతుని కనుక్కున్నారు. అంటే భగవంతుడు ఇచ్చిన వారితోటి, మనకు ఆయన ఇచ్చినవి లేకపోతే, ఆయన అంటే అక్కడ దేవుడు మగవాడ ఆడవాళ్ళ అది కాకుండా ఒక చైతన్యం ఏదైతే ఎలక్ట్రిసిటీ, మన ఇంట్లో ప్రవహిస్తున్న ఎలక్ట్రిసిటీ తోటే మనం ఏం చేస్తాము? ఆ ఎలక్ట్రిసిటీతో వెలిగేటటువంటి బల్బులన్నింటినీ చూడగలుగుతున్నాం. ఎలక్ట్రిసిటీ వల్లనే అది పాసిబుల్. అదే విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఆ పరమ పురుషుడినే హవిస్సుగా చేసుకున్నారు. దానికే ఇంకా మనకు రకరకాల ఋతువులలో వచ్చేటటువంటి వాటన్నింటినీ ఆధారంగా చేసుకుని వాటి యొక్క లక్షణాలను, అంటే ఇక్కడ దీన్ని ఏమంటారంటే వసంత ఋతువు నెయ్యి, గ్రీష్మ ఋతువు వేడిగా ఉంటుంది కాబట్టి అది ఇంధనము, శరద్ ఋతువు అందులో సమర్పించేటటువంటి వస్తువులు, ఇట్లా చెప్పారు. అయితే ఏం లేదు, ఆ ఋతువుల యొక్క ఆధారంగా ఒక యజ్ఞం చేశారు. అంటే ప్రతి ఋతువులో వస్తున్నటువంటి మార్పులను గ్రహిస్తూ ఇది గ్రహించడం మొదలెట్టారు. వాటిని ఊహిస్తూ వసంత ఋతువే మనకిక్కడ గ్రీష్మ ఋతువే వసంత. అందరికి అదే ప్రాబ్లమా? మాకు బానే ఉందండి. ఓకే, బాగుంది, బాగుందా? వండర్ఫుల్. సరే, సో కాబట్టి అలా వాళ్ళు ఊహిస్తూ వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళు ఊహిస్తూ చివరికి ఏం చేశారు? ఈ ప్రపంచంలో తయారైనటువంటి 7 అంటే మనకు మొత్తం మీద 21 భూతాలు ఏవైతే ఉన్నాయో, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఈ 21 ఏవైతే ఉన్నాయో, ఈ 21 ప్లస్ 7 ఛందస్సులు, వీటిని ఏం చేశారు? 7 యజ్ఞగుండాల లాగా ఊహించుకున్నారు. ఆ యజ్ఞగుండాల లాగా ఊహించుకుని ఇందులో తయారైనటువంటి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అంటే వాళ్ళు రివర్స్ ప్రాసెస్. దీన్ని మనం ఏమంటామంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఉదాహరణకు మనము ఒక మందు తయారు చేసామనుకోండి. ఒక మందు తయారు చేసామంటే ఏదో ఒక మందు, వేణుగోపాల్ గారు ఏదో ఫోటో పెట్టారు, ఏమని? రామా, బుక్ పెట్టారా? ఇప్పుడు కొద్దిగా నేను ప్రవచనం పెడుతున్నంత వరకు ఎవరు ఏం మెసేజ్లు పెట్టకండి ప్లీజ్. నేను ఎవరో మెసేజ్ పెట్టారు పాపము, జాయిన్ అవ్వలేకపోతున్నారని చెప్పి మళ్ళీ నేను అటు చూడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అడ్మిన్స్ ని యూజ్ చేసుకుంటూ చేయను కదా, ఇది నేనే చేస్తూ ఉంటాను. నేనే అడ్మిన్ ని, ఇది నేనే ప్రవచనకర్తని. కాబట్టి కొద్దిగా మీరు ఏం మెసేజ్లు పెట్టకండి, ఎవరేం మెసేజ్లు పెట్టకండి. అసలే టెలిగ్రామ్ తిక్కది, ఏ టైంలో వెళ్తుంది, నాకంటే ఎక్కువ తిక్క టెలిగ్రామ్ ఉంది. సో అయితే ఇక్కడ ఏమైంది? ఇప్పుడు ఈయన ఆ యజ్ఞ పురుషుని ద్వారా వీళ్ళు ఏం చేశారు? ఈ యజ్ఞం ఎలా జరిగింది అనేది ఊహిస్తూ ఉన్నారు. అందులోపల ముందు 7 బౌండరీస్ ఉన్నటువంటి, అంటే 7 యజ్ఞగుండాలను పెట్టి అందులోపల 21 హవిస్సులు, 21 సమిధలు. ఆ 21 సమిధలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచప్రాణాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కనుక్కున్నారు. అంటే ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ఒక మందు కనిపించింది అనుకోండి, ఆ మందు లోపల మన వాళ్ళు ఏం చేస్తారు? అమెరికా వాడు చక్కగా మందు కనిపెట్టి ఇస్తాడు. మనం ఏం చేస్తాం? ఆ మందుని రివర్స్ ఎక్కడి నుంచి తయారు చేశారని చెప్పి వెనక నుంచి వెళ్తాం అన్నమాట. వెళ్ళి చివరికి అందులో ఏముందో కనుక్కుంటాం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేశారు? ఇక్కడ మనకు దొరికినటువంటి శరీరం, ఈ శరీరం దేంతో తయారైంది? పంచభూతాలు. పంచభూతాల కంటే ముందేమొచ్చాయి? పంచతన్మాత్రలు.
ఈ పంచభూతాలతో ఉన్న శరీరంలో ఏమున్నాయి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు. వీటిని మదనం చేయడం మొదలెట్టారు. అర్థం కావాలి ఇక్కడ మీకు. ఇవన్నీ మదనం చేయగా అంటే ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్. మీకు దొరికిన మందులో ఏమేమి ఉన్నాయి అందులోపల అని చెప్పి తెలియదు. మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ మందుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి చివరికి అందులోపల ఒక 2 పాలు హైడ్రోజన్, 3 పాలు కాల్షియం, 4 పాలు నైట్రేట్ ఏవో ఉన్నాయి అని చెప్పి కనుక్కోగలుగుతారు. ఎట్లాగా? రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా. ఇంజనీరింగ్ అంటే ఒక పదార్థాన్ని తయారు చేయడం. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? దీన్ని ఉన్నదాన్ని ఎలా తయారు చేశారు, ఏమేమి కలిపి చేశారు అని చెప్పి ఆ పద్ధతి కూడా కనుక్కుంటారు మన వాళ్ళు. ఇప్పుడు పారాసెటమాల్ ఉందనుకోండి, పారాసెటమాల్ ఎన్ని కంపెనీలు చేస్తాయి? 100 కంపెనీలు చేస్తాయి. కానీ ఆ మందు రావడానికి ఎన్ని పాలలో వస్తువులను కలిపారు, ఎలా తయారు చేశారు, రెండు ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో. ఉదాహరణకి మీరు వంట చేయాలి. నేను వంట ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ మీరు ఇంట్లో మీరే వంట చేస్తారా సార్ అని అంటారని నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు తప్పేటట్టుగా లేదు. ఉదాహరణకి మీరు వంకాయ కూర చేయాలనుకోండి. నాకు లక్కీగా తినను కాబట్టి మీకు తెలుసు, ఇక సార్ తినడు కాబట్టి ఈయన చెయ్యడు గ్యారంటీగా అని తెలుసు. వంకాయ కూర తయారయ్యి ఎదురుగా పెట్టాం. పెట్టగానే ఇప్పుడు మీరు ఏం చేస్తారు? వంకాయ కూర ఎలా తయారైంది అని చెప్పి తెలుసుకోవాలి. ఏమేమి ఉన్నాయి తెలుసుకోవాలి, ఎలా తయారైందో తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? టేస్ట్ చేస్తారు. తర్వాత కొద్దిగా తీసి కొన్ని ఒక బీకర్ లో వేస్తారు. వేసి చూస్తారు ఎంత క్వాంటిటీ వేసి ఉండొచ్చు, ఎంత నూనె వేసి ఉండొచ్చు, ఎంత ఉప్పు వేసి ఉండొచ్చు. వీటండి ఎలా జై శ్రీకృష్ణ. సారీ సార్, కొంచెం లేట్ అయింది. ఎలా దీన్ని మిక్స్ చేసి ఉండవచ్చు అనేటటువంటి దాన్ని చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఏ విధంగా దీన్ని కలుపుకుంటారు అంటే వంకాయ కూర ఎలా తయారైంది? వంకాయ కూర నా ఎదురుగా ఉంది, కానీ దానికి కారణము వంకాయ, పసుపు, కుంకుమ ఇవన్నీ ఏవో వేస్తారు కదా, కారము, ఉప్పు, కొంత విషము. కుంకుమ వేయము, విషం వేయం సార్, రెండు వేయం. ఓకే, వేయరా? ఓకే. సో కుంకుమ పెట్టుకునేది అది నెసటికి. మీరు చెయ్యాలన్నట్టు తెలిసిపోయింది మాకు. కాదు కుంకుమ, అది నేను ఎగ్జాక్ట్లీ దాని గురించే తప్పు చెప్పలేదు. తప్పు చెప్తే అప్పుడు మీ అందరికి తెలుస్తుంది వీడికి వంట రాదు అని చెప్పి తెలుస్తుందని అలా చెప్పాను అనమాట. సో కాబట్టి ఏంటి, ఇది వెనక్కి వెళ్ళి కనుక్కోవాలి. ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా ఒకడు కొత్త వంట తీసుకొని వచ్చాడు. మీరు ఆ కొత్త వంట ఎలా తయారు చేశాడంటే వాడు ఇవ్వట్లేదు మీకు. ఎలా తయారు చేయాలి, ఏమేమి కలుపుకోవాలి చెప్పడు. ముందుగా మొక్కలు అని అది మీకు జ్ఞాపకం ఉందా? మొన్న నేను ఒక రేడియో స్టేషన్ చెప్పాను. అందులో ఆ రేడియో స్టేషన్ అనేది కొద్దిగా ఇటు కొద్దిగా అటు, కొద్దిగా ఇటు అటు, కొద్దిసేపు వేరే స్టేషన్ లో ఉంటుంది. అందులోనేమో ఎలకల్ని చంపడం ఎలా అని ఒక దగ్గర, ఇంకో దగ్గర ఏమో మీరు వంకాయ కూర చేయడం ఎలా అని చెప్పేసి, ఇక్కడేమో ముందుగా మొక్కల్ని తరిగి అనగానే అక్కడ రెండో స్టేషన్ లోపల వస్తుంది అనమాట. అందులో కొంత ఎండిండి కలపండి అని ఇట్లా మొత్తం చెప్పేసి అన్ని చెప్పి ఆ తర్వాత మొక్కలని ఒక మూకుడులో వేసి స్టవ్ వెలిగించి పొటాషియం పర్మాంగనేట్ ని అందులో మరింత చల్లండి. ఇవన్నీ చేసిన తర్వాత మీ కూర చాలా చక్కగా తయారవుతుంది. అప్పుడు మీ వారు ఆ కూరని తిని వెంటనే చచ్చూరుకుంటారు అని చెప్పేసి అది మనం విన్నాం కదా. సో అట్లాగా ఏమవుతుందంటే మీకు వంట ఎలా చేశారో తెలియదు ముందు. మీకు అందుకోసమే ఏం చేస్తారు, మీరు వంట ఛానల్ చూస్తారు. వంట ఛానల్ చూసి నేర్చుకుంటారు వంట ఎలా చేస్తారు అనేది, లేదా ఇంట్లో అమ్మ నాన్న నేర్పిస్తారు. కానీ నేర్పించకపోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీకు అర్థమైందా ఈ ఋషులు ఏం చేస్తున్నారో పని పాట లేకుండా? అర్థమైందండి. రివర్స్ చేశారన్నమాట వాళ్ళు. వంకాయ కూర తయారైంది, రివర్స్ గా వెళ్ళి వంకాయ కూరని ఎలా తయారు చేయాలి, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, వాటిని ఏ పాలలో కలిపి ఇది ప్రపంచాన్ని తయారు చేశారు, ఇవన్నీ రివర్స్ గా కనుక్కున్నారు. పురుష సూక్తము అనేది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్, రివర్స్ ఇంజనీరింగ్. ఆ సత్యాన్ని గుర్తించాలి. అంటే మహోన్నతమైనటువంటి పరిశోధన జరిగింది ఇక్కడ. అందుకే నేను అంటాను పురుష సూక్తంని ఎలా వినాలో అలా వినాలి. అప్పుడు మాత్రమే మీకు అందులో ఉన్నటువంటిది అర్థమవుతుంది. సార్ ఇప్పటి వరకు ఇట్లా ఎవరు చెప్పలేదు సార్. చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎడ్యుకేషన్ కూడా కావాలి కదా, కొంత ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ఉదాహరణలు చెప్పగలుగుతాం. ఎవరికి ఉన్న పరిధిలోంచి ఉదాహరణలు వాళ్ళు చెప్పగలుగుతారు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ చెప్పగలుగుతున్నాం. వంకాయ కూర ఉంది ఇప్పుడు అంటే ప్రపంచం అంతా కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా ఎలా తయారైంది అనే దానికి వాళ్ళు ఏం చేశారంటే ముందుగా అన్నమయ శరీరాన్ని తీసుకున్నారు, ప్రాణము తీసుకున్నారు, మళ్ళీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, వీటన్నిటిని చేస్తూ భగవంతుడినే యజ్ఞ పురుషుడుగా చేసుకున్నాము అని నేర్చుకున్నాం. యజ్ఞ పురుషుడు అంటే మనకేమని చెప్తుంది తెలుసా? వాళ్ళు మీకు తెలుసా అండి, దేవుడిని కట్టేసి నరికేశారు అందులోపల అంటారు. ఎంత అసహ్యంగా మాట్లాడతారండి. దేవుణ్ణి యజ్ఞ పశువుగా వాడడం ఏంటండి? యజ్ఞ పశువుగా వాడడం అంటే ఏం లేదు, భగవంతుడి చైతన్యాన్నే వాడుకున్నాం. ఉదాహరణకి మనలో ఉన్న చైతన్యం ద్వారానే మనం అన్ని తెలుసుకోగలుగుతాం. ఆ చైతన్యం ఎవరు? భగవంతుడు ఇచ్చింది. ఉదాహరణకు సాలెపురుగు ఏం చేస్తుంది? తనలోంచే సృష్టి చేస్తుంది, తనే అందులో బతుకుతుంది, తనే అందులో మరణిస్తుంది.
కాబట్టి ఏమవుతుంది, భగవంతుడు ఇచ్చిన చైతన్యం ద్వారా మాత్రమే ఈ మానసిక యజ్ఞం కొనసాగుతోంది. అలా కొనసాగిన తర్వాత దాన్ని అప్పుడు మెల్లగా ఆ భగవంతుడి చైతన్యాన్ని చేసి ఆయనకు ప్రార్థించారు. ఈ ప్రార్థించడాన్ని ఏం చెప్పారు, ఆయన అక్కడ కూర్చుంచి మంత్రంతో ఉన్నటువంటి నీళ్ళను ఆయన పైన చల్లారు. ఈ దేవతలు సాధ్యులు వీళ్ళందరూ చేసి అందులోపల నుంచి ఏమేమి వచ్చాయి అని చెప్పి చూస్తున్నారు. అప్పుడు వాళ్ళు కనుక్కుంటున్నారు అనమాట, అందులో మొట్టమొదటగా భగవంతుడు ఎలా సృష్టి చేశాడు అన్నటువంటి దాంట్లోపల ముందుగా ఏమైంది, అందులోపల పక్షులు, తర్వాత అడవిలో నివసించేవి, తర్వాత గ్రామాలలో నివసించేవి, ఋగ్యజు సామవేదాలు ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి. మూడు తర్వాత అందులోంచి గుర్రాలు వచ్చాయి, దంతాలు ఉన్నటువంటి వచ్చాయి, ఆవులు, మేకలు, గొర్రెలు, ఇలా కొన్ని ఉదాహరణలు మాత్రమే మనం పురుష సూక్తం లోపల తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు మరి ఆయన శరీర భాగాలు ఏమైనాయి, అందులోపల నుంచి ఈ ముఖం పైనుంచి జ్ఞానం వచ్చింది. జ్ఞానం అంతా ఇప్పుడు ఎక్కడితో మాట్లాడుతున్నాను, జ్ఞానం చేత్తో చూపిస్తానా? ఎవరన్నా నీ జ్ఞానం ఏంటి అంటే చేత్తో చూపిస్తాను, కరెక్టేనా? శ్రీనివాస్ స్టూడెంట్స్ అయితే అంతే, జ్ఞానం ఏంటి అంటే వేసి కొడతారు, కరెక్టేనా? జ్ఞానం దేంతో చూపిస్తాం, ముఖంతో చూపిస్తాం, నోటితో మాట్లాడుతూ చూపిస్తాం. క్షత్రియుడు అనుకోండి, వాడు కూర్చొని 2 సార్లు మాట్లాడదాము, ఆత్మ చెప్తాను మమై వాంశో అన్నాడంటే అవతల బాణం వేసేస్తాడు ముందు. కాబట్టి భుజాలతో చూపించడం, భుజాలతోనేమో ఆయన శక్తిని చూపించారు. తొడలు ఏవైతే పోషక పదార్థాలు శరీరానికి, ఆ పోషక పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యాపారానికి వైశ్య భాగము. ఆయన పాదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పనులు చేయడానికి కావాలి, దాన్నేమో ఈ శూద్రుడు అని. అంటే ఇక్కడ ఏంటి, మనుషులు ఎవరో జన్మించారు అని కాకుండా సామాజిక వ్యవస్థ ఆయనలోంచే వచ్చింది అనేటువంటిది. ఇక తర్వాత మనస్సు నుంచి ఏంటది, చంద్రమా మనసో జాత చక్షో సూర్య అజాయత అని మనం ఏదైతే నేర్చుకున్నామో, ఆయన ఇక మనస్సు నుంచి చంద్రుడు వచ్చాడు, ఆయన కన్నులలోంచి సూర్యుడు వచ్చాడని. కొద్దిగా ఇంద్రుడు, అగ్ని ఇవన్నీ మనం భాగవతంలో కొద్దిగా డిఫరెంట్ గా తెలుసుకున్నాం. ఆయన ముఖం ఏం పర్వాలేదు, ఇందులో ఉన్నదే నేర్చుకుందాం. ఆయన ముఖం నుంచి ఇంద్రుడు, అగ్ని, ఆయన ప్రాణంలోంచి వాయువు ఇవన్నీ వచ్చాయి. ఆయన నాభిలోంచి అంతరిక్ష భాగం, ఇక్కడ నాభిలోంచి అంతరిక్ష భాగం అంటే ఓం భూహు ఓం భువః అక్కడ వచ్చింది. అలా మెల్లగా వచ్చేసి ఇక్కడ స్వర్గము ఇలా వచ్చాయి. ఈ చెవులు రెండింటి నుంచి దిక్కులు వచ్చాయి. ఇంకేం నేర్చుకున్నామండి, ఇలా మొత్తం మీద అన్ని లోకాలు ఆయన నుంచి తయారయ్యాయి. ఓం భూహు ఓం భువః ఓం సువః. యాక్చువల్ గా చెప్పాలంటే ఇందులోపల 7 లోకాలు ఉండవు. మనకు పురుష సూక్తంలో కేవలము ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు, ఇప్పుడు మనం ఉన్న లోకాలు అనేవి 3 మాత్రమే తెలియజేస్తారు. కాబట్టి ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయనని నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన చీకటికి అవతల ఉన్నాడు, సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు, అటువంటి వ్యక్తిని నేను తెలుసుకున్నాను. ఆయనకు రకరకాల పేర్లు పెట్టి నేను పిలుచుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆయన కనిపిస్తున్నాడు, కానీ ఆయన రకరకాల రూపాలలో వ్యక్తీకరింపబడుతున్నాడు. కాబట్టి నేను ఏం చేశాను, వర్షం పడుతున్నప్పుడు అదే దేవుణ్ణి నేను వరుణుడు అన్నాడు, నాకు మంట అవసరమైనప్పుడు అదే దేవుణ్ణి నేను అగ్ని అన్నాను. ఎవరో ఫ్యాన్ శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుందండి, చాలా డీప్ గా వేసుకున్నారు ఫ్యాన్లు. ఎవరు ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరిదండి ఫ్యాను? ఎవరిది లేదు సార్. వాణి ఆమంచన ఉందండి, నేను చేశాను వాళ్ళు మరి. సరే, ఓకే. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఆ విధంగా అదే ఇప్పుడు అయిపోయింది. సో మొత్తం మీద అంటే నాకు చిన్నవి కూడా డిస్టర్బ్ అవుతాయి ఇది చెప్పేటప్పుడు. సో ఈ విధంగా ఆ పరమాత్మకు రకరకాల పేర్లు కనిపిస్తున్నాయి. అన్నిటిలో ఆయనే ఉండి అన్నిటిలో ఆయనే అంతర్యామిలాగా వెలిగి కనిపిస్తున్నాడు అన్న శ్లోకంతో మనకు యాక్చువల్ గా అయిపోయింది పురుష సూక్తము. అయితే తర్వాత కూడా ఎందుకు మళ్ళీ వదలడం అని చెప్పి మిగతా వాటిని కూడా మనం కొంత ముందుకు వెళ్ళిపోతూ తెలుస్తున్నాం అనమాట. అంటే ఎవరు మరి ఇప్పుడు మనకి ఏం లాభం, మనం ఇది తెలుసుకున్నాం, ఇంతవరకు తెలుసుకున్నాం, అయితే ఏం లాభం? సరే, భగవంతుడు సృష్టి ఎలా తెలుసుకున్నాడో ఏం లాభం అంటే ఏం లేదు. ఈ బ్రహ్మదేవుడు అంటే ఎవరైతే హిరణ్య గర్భుడు ఏ పురుషుడినైతే పూజిస్తున్నాడో, ఏ పురుషుడినైతే వర్ణిస్తున్నాడో, ఇంద్రుడు ఎవరి ద్వారా అయితే నిలబడగలుగుతున్నాడో, ఇంద్రుడు అంటే మన ఇంద్రియాల యొక్క శక్తి నిలబడుకున్నాడు, అటువంటి పరమాత్మని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు కూడా అమృతత్వాన్ని పొందుతావు. ఓకే, ఇక్కడ ఆపుదాం. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మెల్లమెల్లగా వాళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వంకాయ కూర మన దగ్గర కనిపిస్తోంది, కానీ దాంట్లోంచి వంకాయ, ఉప్పు, కారం, పసుపు, కుంకుమ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుని అవి ఎలా ప్రాసెస్ నడిపించాడు అనేది కూడా తెలుసుకున్నాం. అంటే ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి వేడి చేయాలి,
తర్వాత కొద్దిగా నూనె వేయాలి, ఒక 5 నిమిషాలు అలా ఉంచాలి, తర్వాత దాంట్లో పోపు వేయాలి. ఇట్లా ఇట్లా ఆ పద్ధతి అంతా కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఎలాగా? ఆలోచన ద్వారా తెలుసుకున్నారు, వీరు చేసినటువంటి యజ్ఞం ద్వారా. ఏం యజ్ఞం చేశారు? ఋతువులని అబ్జర్వ్ చేశారు. వసంత ఋతువు ఎలా ఉంది, గ్రీష్మ ఋతువు ఎలా ఉంది, ఒక ఋతువు తర్వాత ఒక ఋతువు ఎలా వస్తుంది, ఆ ఋతువుల యొక్క ధర్మాలను గుర్తించారు, దేవతల యొక్క ధర్మాలను గుర్తించారు. తర్వాత ఈ క్రమము చూశారు. మన డార్విన్ ఏదైతే ఇలా ఇలా పుట్టి ఉండవచ్చు, కోతి నుంచి మనిషి వచ్చాడు అని చెప్పి ఎలా అయితే ఊహించాడో, వీళ్ళు ఏం చేశారు? సాధన ద్వారా అది తెలుసుకుంటూ వెళ్ళారనమాట. తెలుసుకుని భగవంతుడిచ్చిన శక్తి ద్వారానే ఈ సృష్టి మొత్తం ఎలా తయారైందో తెలుసుకున్న తర్వాత ఏం లాభము అంటే అప్పుడు వీళ్ళకి అర్థమైంది, ఆయనను తెలుసుకోవడానికే మనం పుట్టాము, ఆయనను తెలుసుకోవడం తప్ప మనకి ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. దేవతలంతా యజ్ఞం ద్వారా ఆయననే ఆధారంగా పూజ చేసి ఇవన్నీ కనుక్కున్నారు. వాటి ద్వారా తెలిసినటువంటి విషయాలనే నిజమైనటువంటి ధర్మాలు, నియమాలుగా పాటించారు. దాన్నే ధర్మము అనే ఒక బుక్ లాగా తయారు చేసుకున్నారు. చేసుకుని ఇవి మనం పాటించాలి. సత్యం వద, ధర్మం చర, మళ్ళా తర్వాత మనకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇలా అన్ని రకాల ధర్మాలు అక్కడి నుంచే తెలుసుకున్నాము. ఇందులోపల మనలాంటి వాళ్ళు కాదు, మహానుభావులైనటువంటి సాధ్యులు, దేవతలు, వీరందరూ కూడా నివసించారు. అటువంటి స్థానాన్ని కేవలం నువ్వు ఉపాసన సాధన ద్వారా మాత్రమే పొందగలుగుతామని పురుష సూక్తం లోపల చెప్తున్నాడు. ఇక్కడ దాకా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మిగతా శ్లోకాల వివరణ తెలుసుకుందాం. తర్వాత శ్లోకం లోపల ఏం తెలుసుకుంటామంటే, ఈ భూమి నుంచి, భూమిలో ఉన్న సారం నుంచి, జలం నుంచి, వీటన్నిటి నుంచి పరమాత్మ విశ్వరూపం. అంటే ముందు జలం ఉంది, ఆ జలంలోంచి పరమాత్మ గుడ్డు రూపం లోపల బయటకు వచ్చాడు. తర్వాత ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక త్వష్ట అని చెప్పి తెలుసుకున్నాం మనం గత ఎప్పుడు 4 వారాల కిందనో ఎప్పుడో తెలుసుకున్నప్పుడు. ఈ ప్రపంచం అంతటికి కూడా ఈయననే శిల్పి. ఇదంతా నిర్మాణం విశ్వకర్మ చేస్తే ఈయననే సృష్టికర్త. అందరినీ కూడా చక్కగా చెక్కాడనమాట. అలా రూపాలను దిద్ది వచ్చాడు. కాబట్టి సృష్టికి ముందే ఉన్నటువంటి ఆ పరమ పురుషుడి వల్లనే ఈ విశ్వం అంతా జనించింది. సో ఇదే మళ్ళీ మనం 16వ శ్లోకంలో తెలుసుకున్న దాన్ని మళ్ళీ రిపిటేషన్ ఉంటుంది. సూర్యకాంతి లాగా వెలుగుతూ అజ్ఞానానికి అవతల వైపు ఉన్నటువంటి ఆ పరమ పురుషుడిని, పురుషుడిని నేను తెలుసుకున్నాను. ఆయనను తెలుసుకోవడం వల్లనే నేను మృత్యువును జయించి అమృతత్వాన్ని పొందుతాను. నాకు కావాల్సిందే అమృతత్వం పొందడము. తమేవం విద్యాన్ అమృత భవతి. కాబట్టి నేను ఆయనను తెలుసుకోవడం వల్ల మాత్రమే నేను అమృత స్థితిని పొందగలుగుతాను. ఆ భగవంతుని తెలుసుకోవడం ద్వారా మాత్రమే నేను మరణాన్ని దాటగలుగుతాను. నా అన్య పంథా విద్యతే అయనాయ. మోక్షమునకు నా అన్య పంథ, వేరొక దారి లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? దేడి దిమాగ్ మాకు తెలుసు. మా ఇంటి దగ్గర ఒక శ్లోకం చదివారు, ఒక స్వామీజీ ఇచ్చాడు. ఆ మంత్రం చదివితే వాళ్ళకి రోగాలు తగ్గిపోయినాయి. అన్ని రకాల పెద్ద పెద్ద రోగాలు, ఎయిడ్స్ వచ్చింది వాళ్ళకి, అవి కూడా పోయింది సార్. క్యాన్సర్ వచ్చింది, అది కూడా పోయింది. జస్ట్ ఒక మంత్రం చదివారు 2 నిమిషాలు. ఒక ఆమెకి గొంతుదేదో ప్రాబ్లం వచ్చింది, ఉఫ్ అని ఊదాడు సార్, తగ్గిపోయింది. వాళ్ళకి మోక్షం కూడా వస్తుందని చెప్పిండు ఆయన. మీరేం మాట్లాడుతున్నారు సార్? దేడి దిమాక్ ఉన్నది సార్ మీకు కొద్దిగా, తిక్కున్నదని తెలుసు కానీ దేడి దిమాక్ కూడా ఉన్నదా సార్ మీకు కొద్దిగా? కాదు. ఇది అస్పష్టంగా అత్యంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ. మన ఋషులు ఏమని చెప్తున్నారు అంటే, నారాయణ మహర్షి ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు. ఆ మహాపురుషుడిని తెలుసుకోవాలి నువ్వు. ఆయనని తెలుసుకున్న తర్వాత మాత్రమే అమృతత్వం వస్తుంది. నా అన్య పంథ. ఒక్కసారి ఈ మాట చెప్పండి, నాతో అందరూ రిపీట్ చేయండి. నా అన్య పంథ చెప్పండి. వేరొక దారి లేదు, వేరొక దారి లేదు, వేరొక దారి లేదు, వేరొక దారి లేదు. మోక్షానికి ఇంకొక దారి లేదు, ఇంకొక దారి లేదు. మోక్షానికి ఇంకొక దారి లేదు. ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రజాపతి ఎవరైతే మనం హిరణ్య గర్భుడు అని చెప్పేసి తెలుసుకుంటున్నామో, ఆయన కూడా ఈ విశ్వం అనేటటువంటి ఈ గర్భంలోనే ఉన్నాడు. అంతే. ఆయన కూడా దీన్ని రకరకాల రూపాలలో ఇలా మనకు పుట్టిస్తూ మనం పుడుతూ ఉన్నాడు. దీన్ని జ్ఞానులు మాత్రమే ఆయన మూలాన్ని తెలుసుకుంటారు. జ్ఞానులు అంటే ఎవరు? ఆలోచన ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడే నీకు ఎక్కడి నుంచి ఇదంతా వచ్చింది తెలుస్తుంది. ఇప్పుడు మనకు సినిమా లోపల ఏమవుతుంది? హీరో చూస్తాడు, నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది? ఊరుకోడు. ఓ రోజు ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించినప్పుడు మెల్లమెల్లగా మీరు పసివాడి ప్రాణం సినిమా చూశారు. లోపల చిరంజీవికి జ్ఞాపకం వస్తుంది, చిన్నపిల్లవాడిని చంపడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అని. ఆ చేస్తూ అలా 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 వెనక్కి వెళ్తూ ఉంటే ఆలోచన లోపల ఒక్కసారి ఆ పిల్లవాడిని చంపడానికి వెళ్తున్న వ్యక్తి అతని కళ్ళ ముందు నుంచి కదులు. చూసారా అందరూ పసివాడి ప్రాణం? చూసామండి.
అమ్మయ్య చూడాలి, సినిమాలు చూడాలి, అట్లా కొద్ది చూస్తే ఏదో నాకు సంతోషం. ఎడారిలో ఉంటాడు, ఎడారిలో పిల్లాడు అది వేరే, ఇది వేరే. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, అతను మెల్లమెల్లగా ఆ వ్యక్తి ఎవరైతే చంపుతున్నాడో అతన్ని గుర్తించగలిగాడు. ఎలా గుర్తించగలిగాడు? ఆలోచన. ఇక్కడ ఏమంటున్నాడు, భగవంతుడు ఇన్ని రూపాలలో ఆయననే జన్మిస్తున్నాడు కదా, మరి ఆయనను గుర్తించడం ఎలాగా? ఇప్పుడు ఈ తర్వాత 18వ శ్లోకమో 17వ శ్లోకంలో ఏమంటున్నాడు, ఇప్పుడు అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు కదండి, దేవుణ్ణి ఎలా గుర్తిస్తాం అంటే ఆయన మూలమును గుర్తించడానికి మనకు ఉన్నటువంటిది ఒకే ఒక మార్గము. ఆ మార్గం ఏంటంటే ఆలోచన మార్గము. ఈ ఆలోచన మార్గము మనం ఫాలో అవ్వాల్సింది కాదు. పెద్ద పెద్ద మరీచి లాంటి మహర్షులు, ఆ మరీచి గారి తండ్రి ఎవరండి? బ్రహ్మ. మర్చిపోయారు అప్పుడే, పులహుడు, పులస్తుడు, మరీచి, భృగువు, వీళ్ళందరినీ సృష్టించాడు అని చెప్పాము. వీళ్ళు 10 మంది, అందులో నారదుడు తప్ప మిగతా వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారని, తర్వాత ఆయన తన నీడలోంచి కర్దమ ప్రజాపతిని పుట్టించాడని తెలుసుకున్నాం కదా మనం. ఆ పేర్లు ఇక్కడ చెప్పకూడదు కాబట్టి అన్ని చెప్పట్లేదు. కానీ సృష్టికర్త అని చెప్పారు. సృష్టికర్త అంటే మనం బ్రహ్మదేవుడు అనుకుందాం. బ్రహ్మదేవుడు, మరీచి, ఇటువంటి మహర్షులు కూడా ఆ పరమపదాన్ని ఆలోచన ద్వారా గుర్తించారు. అలాంటి స్థితిని చెందాలి అనుకుంటారు. ఆయన ఏం చేశాడు? తపహ. మనం భాగవతంలోకి వెళ్ళినట్లయితే ఆయనకు తపహ అని అనిపిస్తుంది. తపస్సు చేయగా 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 అప్పుడు పరబ్రహ్మని చేరేటటువంటి మార్గం తెలుస్తుంది ఆయనకి. ఆ మార్గంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం యొక్క జ్ఞానం ఆయనకు అందుతుంది. అప్పుడు ఆయన సృష్టి మొత్తాన్ని తయారు చేయగలుగుతాడు. ఈ జ్ఞానము అందజేసేసరికి అంటే వేదవ్యాసుడి సమయానికి 4 వేదాలు వచ్చేసాయి. బ్రహ్మదేవుడి టైంకి 3 వేదాలు. కానీ వేదవ్యాసుడికి కూడా జ్ఞానం తెలియదు ఏం చేయాలి అని. అప్పుడు నారదుడు వచ్చి ఏం చేస్తాడండి, 4 శ్లోకాలు ఇస్తాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం మొదలైన 4 శ్లోకాలు ఇచ్చేసి జ్ఞానం ఇస్తాడు. ఇవ్వగానే అప్పుడు వేదవ్యాసుడికి మొత్తం ప్రపంచమంతా ఎలా తయారైందో కనిపిస్తుంది. కాబట్టి మనకు కావాల్సిందల్లా ఏంటయ్యా అంటే ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మదేవుడు కూడా అదే రూపాన్ని పొందాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఆయన వచ్చిన తర్వాతనే వచ్చాడు. ఈ దేవతలు అంటే ఎవరండి? ఇక్కడ మళ్ళీ దేవతలు అంటే ఎవరు చెప్పండి? అగ్నిదేవుడు, వరుణదేవుడు, ఈ దేవుడి యొక్క పేర్లు ఏవైతే ఈ దేవతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ముందు ఈయన పావలా భాగంలో ఎప్పుడైతే పుట్టారో అప్పుడే వీళ్ళందరూ వచ్చారు. అది లేనప్పుడు ప్రపంచమంతా 4 భాగాలు 100% ఒక అమృతత్వంగా ఉన్నది. కానీ ఒక పావలా భాగంలో ఎప్పుడైతే ఈయన ఉద్భవించి సృష్టిని తయారు చేశారో అప్పుడు మిగతా దేవత అందరూ కూడా మనకు వ్యక్తం అవడం కనిపించింది. అంటే ఆయన శక్తి అనేక విధాలుగా కనిపిస్తుంది. అంతే సింపుల్. ఆయన శక్తి అనేక అగ్ని రూపంలో కనిపిస్తుంది, వర్ణ రూపంలో కనిపిస్తుంది, ఇలా రకరకాల రూపంలో కనిపిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఏంటంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటూ అంటున్నారు అనమాట. ఇలా ఆ భగవంతుడి యొక్క శక్తిని తెలుసుకో. దేవతలకే దేవత అయినటువంటి ఆయన అంటే ఈ కనిపించే అగ్ని, వరుణుడు, ఈయన కుబేరుడు, ఇంద్రుడు, వీళ్ళందరూ దేవతలను ఎవరైతే నువ్వు చూస్తున్నావో వీళ్ళందరినీ పుట్టించినటువంటి ఎవరి ద్వారా అయితే వీరు నీకు వ్యక్తమయ్యారో, ఎవరి ద్వారా అయితే వీళ్ళందరినీ నువ్వు తెలుసుకుంటున్నావో. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు లేదు, అవును కరెక్టే. చంద్రుడు ఉన్నాడు లేదు, అవును కరెక్టే. ఎలా తెలుస్తుంది? ఆ తెలియడానికి వాళ్ళందరి పైన కూడా వారిని నియమించినటువంటి ఒక పరబ్రహ్మ ఉన్నాడు. కాబట్టి ఇలా నీకు కనిపించే ప్రకటిత దేవతల అందరిలో ఉన్నటువంటి చైతన్యము తెలుసుకోవాలి నువ్వు. అలా తెలుసుకున్నప్పుడు ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నాడో సర్వశక్తులు పొందుతాడు. ఎప్పుడు మనకు ఫలశ్రుతి చెప్పుకోం మనం, కానీ ఇక్కడ ఫలశ్రుతి ఆత్మ జ్ఞానం కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు భగవంతుడు రూపాన్ని పొంది తీరుతాడు అని చెప్పేసి అప్పుడు అంటారనమాట. ఈ చివరి శ్లోకం కొద్దిగా గమ్మత్తుగా ఉంటుంది. లౌకిక సుఖాలని అందించమని ఎవరైతే లజ్జాపూరితమైనటువంటి స్త్రీ, హిరి అంటే లజ్జ, సిగ్గుపడుతూ ఉన్నటువంటి విద్యారూపిణి, ఐశ్వర్య రూపిణి అయినటువంటి వారు నీకు పత్నులు ఓ పరబ్రహ్మ. అంటే నీకు పత్నులు అంటే నీకు భార్యలు, దేవుడిలా నిలబడతాడు. ఇటొక అమ్మాయి ఇటొక అమ్మాయిని కాదు, భగవంతుడి యొక్క శక్తులు. పగలు రాత్రి నీకు 2 పక్కలు, నక్షత్ర మండలం మొత్తం నీ రూపమే. అశ్విని దేవతలు నీ నోస్ భాగము, నీ దవడలు, నీ తెరిచినటువంటి నోటు పక్కన ఉన్నటువంటి వైద్యులు. మాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించు ఓ భగవంతుడా. సర్వశక్తులు, సర్వ ఐశ్వర్యాలు, విద్య అనే ఐశ్వర్యాన్ని, డబ్బు అనేటటువంటి ఐశ్వర్యాన్ని పత్నులుగా కలిగిన, పత్నులుగా అంటే నీ యొక్క లక్షణములుగా కలిగినటువంటి ఓ దేవా
పగలు రాత్రి అనేటటువంటి నీవే సృష్టించావు, నీకు రెండు పక్కలు ఉన్నాయి అవి. ఈ కనిపించేటటువంటి నక్షత్ర మండలము, ఆకాశము, ఇదంతా కూడా నీ రూపమే. నీ రూపం అంటే వెంకటేశ్వర స్వామి రూపమో, రాముడి రూపమో, కృష్ణుడి రూపమో ఇది కాదు. కనిపించే ప్రతిదీ కూడా నీ రూపమే. మాకు డాక్టర్స్ గా ఉన్నటువంటి అశ్విని దేవతలు వారు కూడా నీ రూపమే. మాకు భగవంతుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాత్రము ప్రకటించు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మాకు అందించు. మాకు ఇక్కడ ఉన్నటువంటి లౌకిక సుఖాలు కూడా ఏమన్నా ఉంటే ఆ లౌకిక సుఖాలను కూడా ఉన్నంత వరకు కనీసం అందించు. మాకు అన్ని అందించి చివరికి మమ్మల్ని ఆ మోక్షానికి దగ్గర చెయ్యి. మాకు భౌతికమైనటువంటి వెలుతురు కాదు కావాల్సినటువంటిది, భౌతికమైనటువంటి వెలుగు ఓకే, అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటి వెలుతురు కావాలి. రుచం బ్రాహ్మం, ద లైట్ ఆఫ్ సుప్రీం నాలెడ్జ్, అమోఘమైనటువంటి ఆ జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానం వల్ల ఏమవుతుంది, మనకు మార్గనిర్దేశం అవుతుంది, ఎటు వెళ్ళాలి లేకపోతే ఏమవుతుంది, అడ్డగోలుగా మనం కూడా పారాయణలు చేసుకుంటూ కూర్చుంటాం. కాబట్టి ఏంటంటే భగవంతుడు మాకు ఆ జ్ఞానాన్ని మాకు అందించాలి. భగవంతుడు తత్వం మాకు కనుక తెలిసిందంటే ప్రపంచ శక్తులన్నీ మాకు మోకరిల్లుతాయి. ఇప్పటి వరకు నేను సర్వశక్తిమంతుడను, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి విషయం నాకు తెలియదు. కానీ నీ దారిలో వెళ్తూ సాధన చేస్తూ ఉంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, చీకటి పోయింది. తస్య దేవా అసన్వశే, అన్ని కూడా నాకు వశీకరణం అవుతాయి, నాకు అన్ని నా వశంలోకి వచ్చేస్తాయి. ప్రకృతి శక్తులన్నీ కూడా ఎలా వస్తుంది ఇప్పుడు మన ఒక్కసారి సాధన ద్వారా ప్రకృతి శక్తులు మన వశంలోకి వస్తాయి అని శ్లోకం చెప్తోంది. అంటే ఏంటి, నేను సాధన చేస్తున్నాను. హలో ఒక్కసారి ఆపుతాను, కొద్దిగా అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి, ఎందుకంటే కొద్దిగా అయిపోయింది, ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది, 5-10 నిమిషాలు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాట పడకుండా అడగండి. మళ్ళీ సార్ ఇవి 2 శ్లోకాలు చెప్పలేరు కదా సార్, వేదాహమేతం వరకు కదా అయిపోయింది కదా, ఇప్పుడు. వేదాహమేతం చెప్పాము, తర్వాత వచ్చినటువంటి యో దేవేభ్య ఆతపతి చెప్పాం కదా లాస్ట్ టైం, యో దేవానాం పూర్యోభ్య, అది ఇప్పుడే రుచం బ్రాహ్మం చెప్పుకుంటున్నాము. తర్వాత హ్రీష్మతే లక్ష్మీశ్చపతి అది చెప్పుకుంటాం. అందుకే మళ్ళీ రెండింటి మరింత వివరంగా చెప్తున్నాను ఇప్పుడు. ఓకే సార్, ప్రకృతి శక్తులు మోకరిల్లుతాయి అన్నారు కదా సార్, అవి ప్రకృతి శక్తులు మోకరిల్లుతాయి, ఎలా మోకరిల్లుతాయో చెప్తాను. ముందు ఇక్కడ దాకా చెప్పింది అర్థమైందా మీకు? ఏం తెలుసుకుంటే ఏం తెలుసుకుంటే మనకు సర్వశక్తులు మోకరిల్లుతాయి? మనకు భగవంతుడిని తెలుసుకోవాలి. ఆ భగవంతుడు ఎవరెవరికి అధిపతి? అన్నిటికీ ఆయనే అధిపతి. అన్నిటికీ అనేది ఓకే జనరిక్ వర్డ్, ఇక్కడ అన్నిటికీ అని చెప్పలేదు. దేవతలు మనకు కనిపించే దేవతలందరికీ అధిపతి అని చెప్పారు. అలాగా అనేక రకాల రూపం లోపల ఆ పరబ్రహ్మ తత్వం అనేటటువంటిది ఓకే అగ్రే అంటే సృష్టి యొక్క ప్రారంభ దశ లోపల ఏమైతోంది, బ్రహ్మం రుచం, పరబ్రహ్మ తత్వం అనేటటువంటి ఆ జ్ఞాన కాంతి ఏదైతే ఉన్నదో జనయంతః, దాన్ని మనకు జ్ఞానానికి వచ్చేలాగా, జానాత్ అంటే మనకు తెలిసేలాగా ఎవరు చేస్తున్నారు? దేవాహ, దేవతలంతా కూడా ఆ భగవంతుడి యొక్క శక్తి మనకు తెలిసేలాగా చేశారు. వర్ణదేవుడు కూర్చారు, అబ్బా దేవుడు చాలా స్ట్రాంగ్ అని చెప్పి తెలుస్తుంది. అగ్నిదేవుడు బాగా ఉన్నాడు, అమ్మ బాబు ఎవరు ఆపలేరు అగ్నిదేవుడిని, భగవంతుడి యొక్క శక్తి చాలా గొప్పది. మరుత్తులు బాగా వీచారని కూడా, అయ్య బాబోయ్ ఉరుములు మెరుపులు బాగా వస్తున్నాయి, భగవంతుడి శక్తి చాలా గొప్పది. అంటే ఈ దేవతలందరూ ఎవరయ్యా అంటే భగవంతుడి శక్తిని మనకు వెల్లడి చేసేవారు. నేను తపన పడుతున్నానా లేకపోతే అర్థమవుతుందా మీకు? ఉదాహరణకి ఒక రాజు వచ్చే ముందు ఆయనకు ఉన్నటువంటి మిగతా దేవత అందరూ కూడా ఫస్ట్ ఎంత హడావిడి చేస్తారంటే, ఇక రాజు వచ్చే లోపలే భీకరాన్ని సృష్టించి అమ్మో వీళ్ళందరూ ఇట్లా ఉంటే రాజు వచ్చిన తర్వాత నా గత ఏంటి అన్నట్టుగా భయపడతామా లేదా? అదేవిధంగా ఇక్కడ మనకు కనిపించే దేవతలు వీరందరూ కూడా ఆయన రూపాలే అయినప్పటికీ ఆయన యొక్క తత్వాన్ని వెల్లడి చేస్తున్నారు. కానీ మరి అది మనకెట్లా తెలుస్తుంది? యహ బ్రాహ్మణః తు, బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞాని, సాధకుడు, ప్రాక్టీషనర్. ఎవరైతే ప్రాక్టీషనర్ ఉన్నాడో ఏవం విద్యాత్, దాన్ని తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు? తస్య దేవాహ వశే ఆసన్, వీరందరినీ వశం చేసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు. అది అర్థమైందా అండి? భగవంతుని మనం తెలుసుకోవడానికి ఏదో మీరు కష్టపడుతున్నారు ఏంటి? లేదు. ఎవరైతే ఏ భగవంతుడు అయితే మీకు కనిపిస్తున్న అందరు దేవతల రూపం మీకు అగ్ని రూపంలో ప్రత్యక్షం అవుతున్నాడో లేదా దేవుడు? నాకు ముందు ఒక మాట చెప్పండి ఫస్ట్. అవుతున్నాడు కనిపిస్తుంది.
వాయు రూపంలో ప్రత్యక్షం అక్షర అవుతున్నాడా? అన్నిట్లో ఉన్నాడు. ఉన్నాడు. ఉన్నాడు అవుతున్నారు. వదిలేయండి, మీరు ఉన్నది వదిలేయండి. అసలు ఉన్నాడు. మీకు ప్రకటితం అవుతున్నాడా లేదా, కనిపిస్తున్నాడా లేదా, అగ్ని రూపంలో, వాయు రూపంలో కనిపిస్తున్నాడా లేదా, నీటి రూపంలో కనిపిస్తున్నాడా లేదా? కనిపిస్తున్నారు. ఆ కనిపిస్తున్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ శక్తి ఏదైతే నీకు తెలియబడుతోందో, భగవంతుడి శక్తి తెలియబడుతోందో, వీళ్ళందరూ అనుచర దేవతలు సాధ్యులు అని చెప్పుకున్నాం. కానీ వీరందరికీ కూడా మూలం ఆయననే. వీరందరూ కూడా ఆయన లేదే నడవరు. ఇదే మనం కేనోపనిషత్ కథ లోపల కూడా తెలుసుకున్నాం. ఏమని, వాళ్ళందరూ వచ్చేస్తే అగ్ని కూడా చిన్న గడ్డిపోసను కాల్చలేకపోతాడు. వాయుదేవుడు గడ్డిపోసను కదల్చలేకపోతాడు. అందరూ ఎవరు ఏం చేయలేకపోతారు. దానికి కారణం ఏంటంటే శక్తి వారందరిది కాదు, భగవంతుడిది అని చెప్పడం. అయితే అది కథ అంటే ఏంటి, మెయిన్ అందులోపల పరమార్థం వేరేది ఉంది. ఆ పరమార్థం ఏంటి, పరబ్రహ్మనే అందరిలో ఉన్న శక్తి. ఆయననే ఈ శక్తి మొత్తాన్ని మనకు చూపిస్తున్నాడు. మరి అటువంటి దేవతని ఏం చేస్తున్నారు అంటే, బ్రాహ్మణ అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు ఉంటాడో, ఎవరు ఎలా తెలుసుకుంటాడు అతను, ఈ దేవతలందరూ వశమైపోతారు. ఆయన గనుక తెలిసినట్లయితే ఈ దేవతలందరూ వశమవుతారు, ప్రకృతి శక్తులు వశమవుతాయి. శ్లోకం అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు ఎలా వశం చేస్తారో చెప్తా. శ్లోకం అర్థమైందా? ఏదన్నా ఒక్కొక్క అక్షరమైనా ఏమన్నా డౌట్ ఉందా? హలో, అంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు మనకు ముందు భగవంతుడు చేసిన సృష్టిని తెలిపి ఆయనను తెలుసుకుంటే నీకు మోక్షము రావడమే కాదు, ప్రకృతి శక్తులన్నీ కూడా నీకు వశమవుతాయి అన్నాడు. ఇది సింపుల్ గా ఉందా? హలో, మాట్లాడండి. సింపుల్ గా ఉంది సార్. భగవంతుడిని తెలుసుకుంటే మోక్షం వస్తుంది. భగవంతుడిని మోక్షం వచ్చే ముందు ఏమవుతుంది అంటే, మనకు ప్రకృతి శక్తులన్నీ కూడా లోబడతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకు లోబడతాయి? ఎందుకంటే సాధకుడు ముందుకెళ్తున్నా కొద్దీ లోబడతాయి. రమాదేవి గారు మీరు. సో కాబట్టి ఏంటంటే అలాగ తెలుసుకుంటాము. ఎలా తెలుసుకుంటాము? ఉదాహరణకి మనం సాధన చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఇది మనం మూలాధార స్వాధిష్టానం మణిపూరక ఇట్లా అనుకోండి. ముందుగా ఏమవుతుంది, ఈ భూమి భాగంలో ఉన్నటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. అప్పుడు భూమి మనం ఏం చెయ్యదు. భూమి కంటే కొద్దిగా పైన ఇలా ఉండగలుగుతాం. భూమి మీద గాలిలో నడుచుకుంటూ వెళ్ళిపోతాం. అలా కొద్దిగా పైకి వెళ్ళేసరికి మన మూత్రపిండాల భాగం అంటే ఏంటి, నీరు. ఆ నీరు మనం ఏం చేయదు, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళచ్చు. తర్వాత మన నాభి బొడ్డు భాగం, అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, అగ్ని. అప్పుడు మీరు అగ్నిలో చేయి పెట్టినా అగ్ని ఏం చేయదు మిమ్మల్ని. ఆకాశ స్థాయికి ఎదుగుతారు. ఆకాశము ఇది, ఈ రెండు ఏమో ఆకాశ స్థాయి, వాయువు స్థాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆకాశం అయిపోయింది, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. సో ఈ విధంగా ఏంటంటే మనకు సాధన చేయడం ద్వారా, ఇక్కడున్న పాపములను పోగొట్టడం ద్వారా, అంటే మనకున్నటువంటి ప్రారంధములను పోగొట్టుకోవడం, అంటే కొన్ని కోట్ల జన్మలలో మనం చేసినటువంటి పాపాలు, కోట్ల జన్మలలో మనం చేసిన పుణ్యాలు, మన వాసనలు, సంస్కారాలు అన్ని కూడా ఈ చక్రాల దగ్గర ఉంటాయి అన్నమాట. ఈ చక్రాలు ఏమో ఇట్లా తిరుగుతూ ఉంటాయి. ఈ కుండలినేమో కిందికి ఇలా వంగిపోయింది. ఆ కుండలిని దేవిని యాక్టివేట్ చేసినట్టయితే సాధకుడు మాత్రమే యాక్టివేట్ చేయగలడు. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మన తీర్థయాత్రకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మన అదృష్టం బాగుండి అప్పుడు కొంత ప్రయత్నం చేద్దాం అందరం కలిసి సరైన సాధన చేస్తూ. అప్పుడు ఏమవుతుంది, యాక్టివేట్ అయినా కొద్దీ ఇవి కరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్క స్థాయిలో మూలాధారంలో ఉన్నటువంటి పాపాలన్నీ కలిగిపోతే ఇక మనం భూమి ఏం చేయలేదు. స్వాధిష్టానం వరకు ఎదిగాము అంటే ఇంకా అయిపోయింది, ఇక మనని నీరేం చేయలేదు, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళొచ్చు. దానికి నేను మీకు ఒక కథ కూడా చెప్పాను, జ్ఞాపకం ఉందా? కొంతమంది ఋషులందరూ వాళ్ళు బస్సులో వెళ్తూ ఉంటే గొప్ప సాధకులు అన్నమాట. వాళ్ళు ఏమవుతుంది, మధ్యలో బస్ పాడయి ఒక 8-9 గంటలు పడుతుంది అంటారు. వాళ్ళు మరి తపస్సు చేసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి అక్కడ ఒక బోటు వారి సహాయంతో ఒక పల్లెటూరుకి వెళ్తారు. ఆ పల్లెటూరుకి ఎప్పుడు దేవుడు గాని, జనాలు గాని, పొలిటీషియన్స్ గాని ఎవరు వచ్చినటువంటి ప్లేస్ కాదన్నమాట. అక్కడ వాళ్ళందరికీ దేవుడు అంటే కూడా తెలియదు. వీళ్ళని చూడగానే ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి రావడం ఏంటంటే వీళ్ళకి పాదాభివందనాలు చేసేస్తారు. ఊళ్ళో వాళ్ళందరూ సకల పరిచర్యలు చేస్తారు. పూర్తి చిన్న గూడెం పాపం. వాళ్ళందరూ అయితే వీళ్ళు నవ్వుతారు, ఏంటి మీరు ఇట్లా ఎలా ప్రార్థిస్తారు దేవుణ్ణి అని. అంటే త్వమేవ మాత పితా త్వమేవ అని చెప్పి అవి చదువుతూ ఉంటారు. చదువుతుంటే అయ్యయ్యో ఇది కాదు, మీరు మంత్రాలు చదవాలి, దేవుడే తల్లి అంటే ఏమొస్తుంది, మీకు వేద మంత్రం ఏదైనా ఇస్తాము, మీరు ఇన్ని రోజుల పాటు వేస్ట్ చేసుకుని. అందరూ ఏమో చాలా శ్రద్ధగా భక్తిగా పాడుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళ మూఢభక్తిని చూసి పాపం వీళ్ళు మూఢభక్తి వీళ్ళకేం తెలియదు అని చెప్పి వీళ్ళు మంచి మనసుతోటి వాళ్ళకు మంత్రాలు బోధిస్తారు. బోధించి వాళ్ళు పాపం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
వీళ్ళు ఉన్నంత లోపల సగం తప్పులు చెప్తుంటారు, సగం ముప్పులు చెప్తుంటారు, వీళ్ళు నవ్వుకుంటుంటారు మధ్య లోపల ఈ ఋషులందరూ. సరే వీళ్ళ బస్సు స్టార్ట్ అయ్యే టైంకి మళ్ళీ వీళ్ళు పడవ లోపల వెనక్కి వెళ్తుంటారు. ఇంతలోకే ఆ నీళ్ళ మించి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు వాళ్ళు. మేము మర్చిపోయాము, ఆ లాస్ట్ లైన్ ఒకసారి చెప్పండి, మేము మర్చిపోయామని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు ఆ నీళ్ళ మీద వాళ్ళందరూ. అప్పుడు ఋషులు అంటారు అనమాట, మీరేం చేయక్కర్లేదు, త్వమేవ మాతా పితా త్వమేవ అని చదువుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. భగవంతుడిని తెలియడానికి నిన్న ఒక మాట చెప్పాను, భక్తుంటే మంచిదే, కానీ భక్తులకి భగవంతుడు సులభమే. కానీ నీలో ఉన్నది భక్త కాదా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. భక్తుని సార్, చాలా భక్తుని సార్, ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉంటాను సార్, ద్వాదశి నాడు నా సామిరంగా సార్ హైదరాబాద్ లో ఎవరికి ఏం దొరకకుండా తినేస్తాను సార్. అయిపోయింది. మరి అది భక్తి ఎలా అవుతుంది? భక్తి అంటే ప్రేమ. వాళ్ళు అలా ప్రేమిస్తారు భగవంతుణ్ణి, అందువల్ల వాళ్ళు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. ఎందుకని అంటే వాళ్ళు చేసిన సాధన ద్వారా వాళ్ళు ఆల్రెడీ 2 చక్రాలు దాటిపోయారు, 2 ఇవి దాటిపోయారు, మూలాధార స్వాధిష్టానాన్ని దాటిపోయారు వాళ్ళు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి కథ, ఎంత అద్భుతమైనటువంటి కథ. కాబట్టి ఏంటంటే సాధకుడు తెలుసుకుంటాడు, ఎవరిని తెలుసుకుంటాడు? ఆ పరబ్రహ్మని తెలుసుకుంటాడు, ఆ పరబ్రహ్మని తెలుసుకుంటాడు. హేష్యతే లక్ష్మీశ్చ పత్నౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనీషానా ఆముం మనీషానా సర్వం మనీషానా. ఓం శాంతి శాంతి శాంతి. విద్యా రూపంలో ఉన్నటువంటి దేవత, జ్ఞాన రూపంలో, ఐశ్వర్య డబ్బు రూపంలో ఉన్నటువంటి దేవత నీ పత్నులు. నీ పత్నులు అంటే నీ యొక్క లక్షణాలు అని చెప్పి మీనింగ్ ఇక్కడ. నీ భార్యలు అంటే నీ ఆధార శక్తులు. ఓ భగవంతుడా, మనకు కావాల్సింది ఏంటి? ఒకటేమో జ్ఞానము, ఒకటేమో ఈ ప్రపంచమంతా సృష్టించడానికి కావలసినటువంటి ఐశ్వర్యం, శక్తి. ఈ 2 శక్తులని ఓ భగవంతుడా నువ్వు కలిగి ఉన్నావు, ఈ 2 శక్తులని కలిగి ఉన్నావు. అహోరాత్రే, అహము అంటే మధ్య, ఆహ్నము అంటే జ్ఞాపకమే కదా. అహము అంటే డే టైం, రాత్రి అంటే నైట్ టైం. ఈ 2 కూడా నీకు ఇరుపక్కల ఉన్న భాగాలు, నీకు పక్క టెముకల లాంటివి. ఓ భగవంతుడా, నక్షత్రాని రూపం, ఈ ప్రపంచంలో కనిపించేటటువంటి ఈ నక్షత్ర మండలం ఏదైతే ఉందో అదే నీ రూపము. అశ్వినౌ వ్యాప్తం, అశ్విని దేవతలు నీ తెరిచినటువంటి నోరు. నాకు ఇష్టంను కలిగించు అంటే పరమార్థాన్ని కలిగించు, మనీషాన కలిగించు, అముం ఇక్కడ ఉన్నటువంటి భోగభాగ్యాలు, సంపద దాన్ని కూడా కలిగించు, మనీషాన దాన్ని కూడా కలిగించు, సర్వం మనీషాన అన్నింటినీ సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో సహా అన్ని కలిగించు, లౌకిక సుఖాలు పరలౌకిక సుఖాలని అన్నింటినీ కూడా కలిగించు. ఓ భగవంతుడా, నువ్వు మహానుభావుడవి, సర్వశక్తులు నీ దగ్గర ఉన్నాయి, ఇవి నాకు ఇవ్వకపోతే ఎట్లాగా? నారాయణ భట్టాద్రి లాగా వీళ్ళు కూడా ఇక్కడ భగవంతుణ్ణి అర్థిస్తున్నారు, ఆశిస్తున్నారు. వారి హక్కుని వాళ్ళందరూ కూడా పొందాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అనుకుని అటువంటి శక్తిని మాకు అందజేయి, ఆ మోక్షాన్ని మాకు అందజేయు, ఇక్కడ ఉన్నటువంటి సకల సుఖాలను మాకు అందజేయి. ఓం శాంతి శాంతి శాంతి. మాకు త్రివిధ తాపముల నుంచి మమ్మల్ని విముక్తి కలిగించు. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక, ఈ 3 రకాల ఇబ్బందుల నుంచి మమ్మల్ని నిరంతరం దూరం చెయ్యు. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సుమారుగా 20 వారాలుగా తెలుసుకుంటున్నటువంటి పురుష సూక్తము ఈ రోజు పూర్తిగా మనము అర్థం చేసుకున్నాము. ఆచరణ, సాధకుడి యొక్క గొప్పతనమే అల్టిమేట్లీ ఏంటంటే సాధకుడు చేయవలసినదే. భగవంతుడు సృష్టి ఎలా చేశాడో తెలుసుకున్నాము, ఆ సృష్టిలో ఏమేమి ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. నేను ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడమే నా ధర్మం అని చెప్పి తెలుసుకున్నాను. నా అల్టిమేట్ గోల్ కూడా తెలుసుకున్నాను. నేను ఏంటంటే ఆ పరమ పురుషుడు తెలుసుకోవడమే. ఇది తెలుసుకోకుండా చాలా మంది జీవితాలు గడిచిపోతాయి. ఎందుకంటే వారికి ఇది కనుక్కోవాలి అన్న విషయం కూడా తెలియదు. ఇప్పుడు చాలా మంది నువ్వు దేవుడిని కనుక్కోని ఎవరు చెప్పరు. నీకు తెలుసా వదినే, ఆడి కూతురు ఏమైందో తెలుసా అని చెప్పి చెప్తూ మళ్ళీ ఏమంటారు, నీకు ఈ పూజ చేస్తే చాలా మంచిది తెలుసా, మంచి ఆరోగ్యం ఉంటుంది, మంచిగా మీ ఆయనకు 2-3 ప్రమోషన్స్ వస్తాయి, తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం ఏంటో తెలుసా వదినే, మీ ఆయన నువ్వు చెప్పిన మాట వింటాడు, ఇప్పటికే బానిసలాగా పడున్నాడు కదా, ఇంకా బానిసలాగా పడుంటాడు, ఆ మూలకు పడుంటాడు,
నువ్వు 4 చావగొట్టినా ఏం కాదు. ఇవి కోరికలు కోరుకుంటూ చేసేటటువంటి దరిద్రపు కొట్టు నోములు, పూజలు, వ్రతాలు, పారాయణలు మానేయండి. మానేయండి. భగవంతుడిని గుర్తించండి. సర్వ చైతన్యము. పురుష సూక్తంలో తెలుసుకున్నదల్లా కూడా నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. ఈ సాధన ద్వారా ప్రకృతి శక్తులను వశీకరింపజేసుకో. కానీ లేదు నేను చేస్తాను అడ్డగోలు అంటే వాటి వల్ల శక్తి రాదు. ఒకవేళ పుణ్యం వచ్చినా 5 రూపాయల పుణ్యం వస్తే 100 రూపాయల పాపం తెచ్చుకుంటాం. నేను బాగా చదువుతున్నాను, పక్క వాళ్ళు తెలుసా చాలా వరస్ట్ గా చదువుతున్నారు, అయిపోయింది, తెచ్చుకున్న పుణ్యం ఎగిరిపోయింది. ఈ అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు పనులు మానేయండి. మానేసి భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంతో కొంత ఆలోచన ద్వారా అందరికి వస్తాయి. సార్ మాకు అంత తెలివితేటం లేకపోతే భక్తి రాదా? భక్తి రాదా? నిన్న నేను ఏమన్నాను, తెలివి ఉండడం వల్ల విషయాలు అర్థమవుతాయి, కానీ భక్తి వల్ల అన్ని అర్థమవుతాయి. దానికోసం తెలివితేటలు అవసరం లేదు, దానికోసం నీకు చదువు అవసరం లేదు. చదువు ఉన్న వాడికి డెఫినెట్ గా ఫాస్ట్ గా అర్థమవుతాయి, నో డౌట్. కానీ భగవంతుని పొందడానికి చదువు అవసరం లేదు. ఈ పాయింట్ నిన్న కూడా చెప్పాను, మీకు అర్థమైందా అండి? అర్థం కాలేదా? ఇప్పుడు ఆ పల్లెలో మనుషుల్లాగా సార్ అవసరం ఆ పల్లెలో మనుషులుగా ఈ పాయింట్ అర్థం కావాలి. అడ్డగోలు పనులు చేస్తూ మనము పిచ్చి పిచ్చి గ్రూపుల్లో జాయిన్ అవుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ పిచ్చి పిచ్చి పారాయణాలు చేస్తూ ఇవన్నీ చేస్తూ మనము ఫేక్ మనుషుల దగ్గరికి వెళ్తూ, ఫేక్ జనాల దగ్గరికి వెళ్తూ, వాళ్ళు చేసేటటువంటి అడ్డగోలు ఆడంబరాలు చూస్తూ, అడ్డగోలు గొప్పతనాలు చూస్తూ, వాళ్ళ వేషాలు చూస్తూ, ఇవన్నీ అవసరమా? ఒకసారి ఆలోచించండి ప్లీజ్. నేనేమంటున్నానంటే ఎవరి సాధన వారు చేసుకోండి. సాధనకు సరైన మార్గం, మీరు ఎన్నిసార్లు 100 మెడిటేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి, మీ లోపల ఆ పద్ధతి కరెక్ట్ గా రాకపోతే రాదు. ముందు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి దాటుకుని సహస్రాన్ని చేరుకోవాల్సిందే. ఈ జన్మలో కనీసం ఒక 2 చక్రాలు దాటుదాం. చాలా మందికి మూలాధార చక్రం కూడా దాటరు. అది చెయ్యాలంటే ఏం చేయాలంటే, జ్ఞానం వచ్చిందంటే ఇప్పుడు కర్మ ద్వారా కొంత క్లీన్ అవుతూ ఉంటాయి, ఇలా వెళ్తుంటుంది స్లోగా. భక్తి ద్వారా కొద్దిగా ఇలా వెళ్తుంటాయి, ఇలా. జ్ఞానం ద్వారా ఈ మ్యూజిక్ ఇట్లా రాదు, రిజల్ట్ అంతేగాని మ్యూజిక్ అది వేరే రకంగా ఉంటుంది సార్. మూలాధారం అయితే తెలుస్తుంది సార్ మనకి 100% తెలుస్తుంది. 100% తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది? 1000% తెలుస్తుంది. అంటే అవి రాలేదు అంటే సాధన సరిపోలేదు. ఎట్లా తెలుస్తుంది అంటే మీరు కానీ అక్కడికి వస్తే మీకు తెలుస్తుంది. కనీసం మణిపూరకం వరకన్నా వచ్చుంటామా సార్? అది చూద్దాం ఈసారి ప్రత్యక్షంగా కలిసినప్పుడు తెలుసుకుందాం. సో ఏమవుతుందంటే మనకు ఈ విధంగా మనకు సాధన ద్వారా అంటే ఒక్కొక్కసారి ఏమవుతాయంటే అన్ని ఒకసారి ఇది కరిగితే గానీ ఇది కరగదనే ఉండదు. మీరు ఒక మంచి పని చేశారనుకోండి, చాలా పెద్ద మంచి పని, ఇక్కడున్న పాపాలు కరిగిపోతాయి. అనాహత చక్రం దగ్గర ఉండే పాపాలు కరిగిపోతాయి. మూలాధారం దగ్గర అన్ని కరిగే లోపల మీరు మణిపూరకాన్ని క్లీన్ చేసుకొని ఉండుంటారు బహుశా, హూ నోస్. సో కాబట్టి ఏమవుతుందంటే, కానీ మీ లోపల మార్పు తెలుస్తూ ఉంటుంది. సమాజానికి మీకు దూరంగా ఉండాలనిపించడము, ఈ పిచ్చి వేషాల వీటన్నిటికి దూరంగా. ఇప్పుడు మీకు ఇప్పటికీ కూడా ఇంకా పారాయణలకు వెళ్ళాలనుంది. అడ్డగోలుగా మీరు ఒక 20-30 వేరే గ్రూపులలో ఉండి వాళ్ళు చెప్తున్నవన్నీ వింటూ, ఇక్కడ మళ్ళీ తత్వం వింటూ మిక్స్చర్ అయిపోతుంది. ఇక్కడ నేర్చుకున్నదంతా దీన్ని డూ, అక్కడ అండు. ఇక్కడ నేర్చుకున్నదంతా అక్కడ రివర్స్ అయిపోతుంది. ఒక అడుగు ముందుకెళ్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళారనుకోండి, లాభం ఏముంది? నేను అందుకే అంటాను, ఏదో ఒకటి పట్టుకోండి. ఇప్పుడు అది మంచిది అనుకోండి, అది పట్టుకోండి. ఇప్పుడు ఎంపీసీ ఇష్టమైతే ఎంపీసీని పట్టుకోవాలి, సిఈసీ ఇష్టమైతే సిఈసీలో ఉండాలి. తప్పేమీ లేదు అది లోపల. ఎవరికి నచ్చిన మార్గంలో వాడు వెళ్తాడు. మ్యాథమెటిక్స్ చేసినోడు మేబీ ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాడు, ఎక్కువ సక్సెస్ అవుతాడు, అంతే. సిఈసీ చేసిన వాడు కామర్స్ చేసుకుంటూ వాడు ఇంకా సిఏ చేసి వాడు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. హిస్టరీ చేసిన వాడు పెద్ద హిస్టారియన్ అయ్యి ఎక్కడో ఈజిప్ట్ లోపల, సిరియా లోపల అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పిరమిడ్ల మీద బాగా చేసి వాడు బాగా చెప్పలేము. కాబట్టి సంపాదించిన సార్ మనకి ఎంత ప్రాప్తమో అంతే వస్తుంది. జ్ఞానం గురించి అవునవును, ఇక్కడ జ్ఞానం గురించి ఉదాహరణకు చెప్తున్నాను నేను. జ్ఞానం గురించి, ఈ జ్ఞానం కూడా ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో జాయిన్ అయ్యారనేది ఇంపార్టెంట్. అన్ని గ్రూపులు కిచిడీ చేసుకుంటాము అంటే మీరు అది వేస్ట్. ఇంకా ఆ పని చెయ్యకండి దయచేసి. ఏది నచ్చితే అక్కడ ఉండండి, కానీ ఎక్కడున్నా కూడా సాధనని మర్చిపోవద్దు. లేదు మాకు ఇలా బండ పారాయణలే బాగున్నాయి, ఇప్పుడు ఈ పారాయణలో ఏం చేయక్కలే, అలా కూర్చొని చదువుతుంటాం, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తాము, వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు, ఈయనేం వేసుకున్నాడు, వాడేం వేసుకున్నాడు, అంతే. వీటి లోపల అయిపోయిందంటే టైం అంతా గడిచిపోతుంది. వెళ్తారు. ఇంత చేసి ఏం చేశారు అంటే
మేము 10 చోట్లకు తిరిగాం పారాయణకి. ఏం చేశారు అక్కడ? పారాయణ చేసుకొని వచ్చాం. ఏమర్థమైంది? ఏం అర్థం కాదు. ఊరికే పారాయణ చేసి వచ్చారు. ఎందుకంటే మంచిది. ఏం మంచిది అనేది చెప్పారు. ఎవరు చెప్పరు. అప్పుడు ఎవరో చెప్తారు మంచిదే అంటే ఏం లేదు, ఒక ఆమెకి గొంతు కట్ అయిపోయి ఉండే, అప్పుడు వాళ్ళు ఈ మెడ భాగాన్ని తల భాగాన్ని కలిపేశారని చెప్తాడు ఎవడు. ఈ పిచ్చి మాటలు వినడానికి వెళ్ళి మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఒక తిరుపతికి వెళ్ళాలనుకోండి, మీకు ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుతుందని నాకు, టైం వేస్ట్ కాదు, ఎన్ని రోజులు పడుతుందని నాకు చెప్పండి. ఎవరైనా చెప్పండి ఇందులో. మణి మేడం మీరు చెప్పండి. మీరు హైదరాబాద్ లో ఉంటారు కదా, మీకు ఎంత 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 టైం పట్టచ్చు ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్తే? 2 days పడుతుంది. 2 days లో 2 వచ్చేస్తారా? days వెళ్ళేసి పడుతుంది. వచ్చేస్తారా? వెళ్ళేసి 2 వచ్చేస్తారా? days అంటే ఒక రోజు పోవడానికి, తర్వాత రోజు దర్శనం, మళ్ళీ రిటర్న్. 2-3 days అంతేనా? వేస్ట్ అవుతుంది. 2-3 వేస్ట్ కాదు. వెళ్ళి అసలు ఉత్తగా నేను వేస్ట్ ఏం కాదు, అసలు చెప్తున్నా. మీరు 3 రోజుల్లో చేసుకుని వచ్చినప్పుడు ఏమైనా ఉన్నాయా దాఖలాలు? హైదరాబాద్ లో ఉన్న వారు ఎవరైనా 3 రోజుల్లో వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే కార్లో వెళ్తే వెళ్ళి రావచ్చు సార్. వెళ్ళి రావచ్చు. నేనైతే ఒక్క రోజులో వెళ్ళొస్తాను. అది కాదు, దాని గురించి కాదు నేను అనేది. జనరల్ గా ఏం చేస్తాం, మనం ఒక 4 రోజులు ప్లాన్ వేసుకుంటాం. ప్లాన్ వేసుకుని ఇవాళ జర్నీ రాత్రికి మంచిగా బోల్డ్ అంత దిట్టంగా కట్టుకొని వెళ్తాం. కట్టుకొని వెళ్ళి రాత్రి 8ంటికి రైలు. ఇంట్లో తినేసి వెళ్ళిపోవచ్చు కదా, లేదు, ఫుల్ ప్యాకింగ్లు చేసుకొని రైల్లో తినడానికి కూర్చొని తినడము. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆ బండలు మోసుకెళ్ళడము, దాన్ని తినడము, కబుర్లు చెప్పడము రైలు లోపల. ఇది మళ్ళీ పొద్దున లేచిన తర్వాత మళ్ళీ బేరాలు, వాడు ఆటో వాడు గలీజ్ గా మాట్లాడుతుంటాడు, వాళ్ళతో ఎక్కడము, కారు వాడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. ఇదంతా చేసి పైకి వెళ్ళిన తర్వాత పైన టీటీడీ వాళ్ళు మనల్ని పురుగుల్లాగా చూస్తూ ఉంటారు. ఇదంతా అయిన తర్వాత లైన్లలో వెళ్తే ఎవరెవరో ఉంటారు, తోస్తూ ఉంటారు, ఇటు తోస్తారు, అటు తోస్తారు, అన్ని దిక్కు నుంచి తోస్తూ ఉంటారు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత అమ్మయ్య దర్శనం అయిపోయిందని కళ్ళలోంచి నీళ్లు పెట్టుకొని బయటకు దేవుడు చాలా అద్భుతంగా ఉన్నాడు అంటారు. ఒక్క సెకండ్ కూడా కనిపించాడు. కానీ ఏమో సార్ చాలా బాగుంది. ఎందుకంటే దట్ ఈస్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ ద డిమాండ్. బాగుంది అన్నోని 4 గంటలు కూర్చోబెడతా దేవుడు ముందు. కదిలితే ఈత వరకితో కొడతాను. అప్పుడు దేవుడు బాగుండడు మీకు. భక్తి అంటే కళ్ళ ముందు దేవుడు అలా నిరంతరము మీతో ఉండడం. మళ్ళీ అది చెయ్యరు ఎవరు. సో ఇలా చేసి మొత్తం మీద వస్తారు. బయటకు వచ్చిన తర్వాత లడ్డూల కౌంటర్ లో నిలబడతారు, తినేస్తారు. లడ్డూలు కూడా ఇన్ని కొంటారు. ఒక్కొక్క లడ్డు ఇంత సైజు ఉంటుంది. 4 లడ్డూలు కొనేసుకుంటారు. 4 లడ్డూలు కొనేసి తినేస్తారు దబదబా. తిండికి తప్ప దేనికి మనం పుట్టలేదు అన్నట్టు ఈ జనాలను చూస్తుంటే నాకు ఒక టైప్ ఆఫ్ అసహ్యం. ఎలా తినేస్తుంటారంటే వాటిని, ప్రసాదాలను. అసలు ప్రసాదాలు అమ్మడమే తప్పు, అమ్మిన వాటిని కొనుక్కోవడం ఇంకా తప్పు. ఎన్ని పాపాలు చేస్తున్నాం ఆలోచించండి. అక్కడి నుంచి వెళ్తాం, చెప్పులు తీసుకునే దగ్గర వాడు గొడవ చేస్తాడు, ఇంకో దగ్గర ఇదంటాడు, రూమ్ లోకి వెళ్తాము, ఎవరు మనం సరిగా ట్రీట్ చేయడు, మనం ఇది చేస్తాం. అక్కడి నుంచి పాపనాశనంకి వెళ్తాము, ఇంకో చోటుకి వెళ్తాము, పాపాలన్నీ పోయాయి, అమ్మయ్య ఫ్రెష్ గా పాపాలు స్టార్ట్ చేసి ఎక్కడా భక్తి ఉండదు. ఇవన్నీ చేసుకొని 4 రోజుల పాటు డబ్బు ఖర్చు పెట్టుకొని అందరి దగ్గర థూ అనిపించుకొని ఇంటికి వస్తాం. 4 రోజుల్లో బాగుందండి, దేవుడి దర్శనం బాగుందండి, 16 గంటల్లో అయిపోయింది, 18 గంటల్లో అయిపోయింది అని చెప్పేసి అనుకుంటూ వస్తాం. ఇదా దీనికోసమా వెళ్ళింది మనం? ఇదే 4 రోజులు నాకు ఇవ్వండి. పొద్దున కూర్చోండి, ఇదే 4 రోజులు మాట్లాడచ్చా? ఇట్లా అంటే మాట్లాడదు. నేను ఆశీర్వదించడం లేదు, ఇట్లా అంటే మాట్లాడద్దని. సో ఇదే 4 రోజులు నేను చెప్పినట్టుగా వినండి. ఇది శ్రీనివాస్ సార్ అడిగాడు కదా, ఆయనకి ఇస్తున్నాను. ఏం చేయాలి? సాధన ప్రారంభించండి పొద్దున్న నుంచి. 4 రోజుల పాటు 4 రోజులు ఎలాగో మీరు తిరుపతికి వెళ్తే అవుతుంది కదా, ఆ 4 రోజులు నేను అడిగినట్టుగా ఇవ్వండి. నాకేమి ఇవ్వద్దు, నాకు ఇచ్చాను అని అనుకోండి. ఆ 4 రోజుల పాటు సాధన చేయండి. అవే వీడియోలు వింటూ అలా అందులోపల సాధన చేస్తూ భగవంతుడిని ఊహించుకుంటూ భగవంతుడి యొక్క ధర్మాన్ని గుర్తిస్తూ భగవంతుడి యొక్క లక్షణాలను గుర్తిస్తూ భగవంతుడితో మమేకమవుతూ, మనకు పురుష సూక్తంలో సారేం చెప్పాడు? ఓకే, ప్రపంచమంతా కూడా భగవంతుడు సృష్టించాడు, తనలో పావు భాగంలో సృష్టించాడు. విరాట పురుషుడు, అంతకుముందు పూర్ణ పురుషుడు, తర్వాత యజ్ఞ పురుషుడు, తర్వాత జీవ పురుషుడు అనేటటువంటి 4 భాగాలలో వచ్చాడు. తర్వాత ఈ ప్రపంచమంతా కూడా 4గా సామాజిక వ్యవస్థను చెప్పాడు, సామాజిక వ్యవస్థను మనకు అందించారు. ఆ తర్వాత అటువంటి భగవంతుడిని తెలుసుకుంటే మాత్రమే నాకు మోక్షం వస్తుంది. కాబట్టి ఆ భగవంతుడిని నేను ఎలా తెలుసుకోవాలి? శ్రీనివాస్ సార్ వంకాయ కూర ఎగ్జాంపుల్ చెప్పారు. వంకాయ కూర నా ఎదురుగా ఉంది, కానీ వంకాయ కూర ఎలా తయారు చేశారు, ఇందులో ఏమేమి కలిపారు, ఇది తెలుసుకోవడమే పురుష సూక్తము. ఎలా తెలుసుకోవాలి? నాకు కనిపించేదంతా కూడా వంకాయ కూర, ఈ ప్రపంచం అంతా కూడా వంకాయ కూర. నేను ఏం కనుక్కోవాలి? ఇందులో ఏమేమి వేశారు అనేది కనుక్కోవాలి. దీనికి దేవతలందరూ ఏం చేశారు? మానసికంగా యజ్ఞం చేస్తూ
ప్రపంచంలో మనకు దొరికినటువంటి వస్తువులు ఋతువుల ద్వారాను, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, ప్రాణము, మనస్సు, వీటన్నింటినే పెట్టి భగవంతుడినే యజ్ఞ పశువు అనగా భగవంతుడి శక్తినే ఉపయోగించి వాటినే అన్నింటినీ సమిధలుగా చేసి అప్పుడు జరిగినటువంటి రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకున్నారు. చివరగా వాళ్ళు తెలుసుకున్నది ఏంటి? సృష్టి మొత్తం వచ్చింది, కానీ నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది ఈ సృష్టిని తయారు చేసిన పరమాత్మను మాత్రమే. నీ జీవితంలో ఉన్నటువంటిది ఒకే ఆశయము, అదేంటంటే ఆ పరబ్రహ్మను తెలుసుకోవడము. ఆ పరబ్రహ్మను తెలుసుకోవడం తప్ప నీకు వేరే మార్గం లేదు మోక్షానికి. ఏదో రకరకాల పిచ్చి మాటలు మాట్లాడుతున్నాం, నేను ఇది చేశాను, నేను అది చేశాను. లేదు, మోక్షం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. నీ లోపల చక్రాలు కదిలినప్పుడు నీకు తెలుస్తుంది. నీ లోపల మార్పు వచ్చినప్పుడు తెలుస్తుంది. బయట ప్రపంచంతో నీకు సంబంధం అనిపించదు. మద్భక్త, మత్పరమ, మత్కర్మకృత్, నిర్వైర, సంఘ విభజిత, ఈ 5 లక్షణాలు నాలో ఉన్నాయని చెప్పి తెలుస్తాయి. ఈ 5 చేసినప్పుడు మాత్రమే నేను నిజమైనటువంటి భక్తుడుగా మారడానికి, అంటే 11వ అధ్యాయం భగవద్గీతలోంచి 12వ అధ్యాయంలోకి వెళ్ళగలుగుతాను. అప్పుడు నాకు అందరూ సమానంగా ఉంటారు. అప్పుడు నేను ఆ సర్వశక్తులను వాడుకుంటూ నా లోపల ఉన్నటువంటి శక్తిని తెలుసుకుని ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలను అనగా ప్రకృతి శక్తుల పైన నేను సాధన ద్వారా ఆధిపత్యాన్ని తెచ్చుకోగలుగుతాను. వీటన్నిటిని దాటి ప్రకృతి శక్తుల పైన ఉన్నటువంటి పరబ్రహ్మను నేను పొందుతాను. నా అన్య పంథ అని చెప్పి శ్రీనివాస్ చెప్పారు భగవంతుడి పురుష సూక్తంలో చెబుతూ. కాబట్టి వేరే దారి లేదు అన్న విషయం తెలిసింది. అది మాత్రమే నాకు అమృతత్వాన్ని కల్పిస్తుంది. ఇది మాత్రమే నాకు త్రివిధమైనటువంటి తాపంలను తొలగిస్తుంది. ఆ భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి? విష్ణు సహస్రనామంలో ఏం నేర్చుకున్నాను, ఆదిత్య హృదయంలో ఏం నేర్చుకున్నాను, ఆత్మబోధ ద్వారా నేనేం తెలుసుకున్నాను. ఒక్కొక్క దానికి 4 గంటలు అలా ఊహిస్తూ అలా కూర్చుంటూ ఆలోచిస్తూ 4 రోజులు పట్టదు మీకు. ఒక్క రోజు చాలు భగవంతుడు కనిపించడానికి. నన్ను నమ్మండి. జై శ్రీకృష్ణ. సరైన ప్రశ్న ఉన్న వాళ్ళే అడగండి, ఏది పడితే అది అడగకండి. ఇప్పుడు జై శ్రీకృష్ణ. చక్కటి విషయం తెలుసుకున్నారు. అడ్డగోలు ప్రశ్నలు అడగకుండా మంచి ప్రశ్నలు అడగండి. సాధన తప్ప మరి ఏది లేదు ప్రపంచంలో. సాధన తప్ప మరి ఇంకా ఏది మనను ముందుకు తీసుకెళ్లదు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనం చూడగలుగుతాము. 4 రోజులు మీరు తిరుపతిలో స్పెండ్ చేసి వచ్చారు. ఆ ఒక్క రోజు ఇక్కడ ఇంట్లో స్పెండ్ చేసుకోండి, మీ ఇంట్లోనే. జై శ్రీకృష్ణ. ప్రశ్న అడగండి ఇప్పుడు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. మాట్లాడండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మాట్లాడండి అమ్మా. మీరు వెళ్ళొచ్చారు సార్. ఆ విధానం చెప్తే ఎక్కడన్నా వెళ్ళాలనుకున్నప్పుడు అలా వెళ్ళి రావచ్చు అనిపిస్తుంది సార్. మీరు వెళ్ళొచ్చారు కదా, మన అన్ని పుణ్యక్షేత్రాలకు ఇక్కడ వెళ్ళొచ్చారు కదా, అది ఎలాగా అది చేశారు? ఆ విధానం చెప్తే మేము వెళ్ళాలనుకున్నప్పుడు అలా చేయొచ్చేమో అనిపిస్తుంది. తప్పకుండానండి. ఈసారి ఒకసారి అదే ప్రోగ్రామ్ కు పెట్టుకొని తప్పకుండా చెప్పుకుందాం షూర్ గా. ముందు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. అంటే బయటకు ఎందుకు వెళ్ళాలి, ఇంట్లో చేయలేమా అంటే తప్పకుండా ఇంట్లో చేయగలుగుతాం. అసలు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు వెళ్ళొస్తున్నారు కదా, మాకు అలా అనిపిస్తుంది సార్. దానివల్ల నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మీకు ఇంట్లో నేను నేర్పిస్తున్నా కదా. ఇప్పుడు నేను ఎన్నో ప్లేసెస్ తిరిగి నేర్చుకున్నాను. ఇప్పటికీ కూడా ప్రకృతితో మమేకం అవడానికి ఇక్కడ ఉన్నటువంటి పనులు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఊరు వెళ్ళాను అనుకోండి, నాకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్తా. నేను రెగ్యులర్ గా చేస్తున్నటువంటి పనులు, ప్రవచనాలే కావచ్చు, ఆర్ఎస్ఎస్ పనులే కావచ్చు, ఆఫీస్ పనులే కావచ్చు, పర్సనల్ పనులు కావచ్చు, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళడం కావచ్చు, ఈ పనులన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇది నాకు ఎంతో కొంత డిస్ట్రాక్షన్. ఇప్పుడు ఇందాక మనం ప్రవచనం స్టార్ట్ చేయగానే మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాల్ చేశారు. అది ఇంపార్టెంట్ కాల్, తప్పకుండా తీసుకోవాల్సి వచ్చింది. సో ఇవన్నీ డిస్ట్రాక్షన్సా కాదా? నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఒకటే పని. ఉదాహరణకు మొన్న మధుర బృందావనం వెళ్ళినప్పుడు ఆ కంసుడి కోట పైన నిలబడ్డప్పుడు ఎంతసేపు నేను ఆనందంగా ఉన్నానో నాకు తెలియదు. ఆ ఉన్న అరగంట నేను నా మధుర బృందావనం ట్రిప్ లోపల దట్ ఈస్ హైలైట్. నేను అది వీడియో తీశాను. నేను ఐల్సీ లైక్ రేపు నాకు ఒకసారి ఎవరైనా మెసేజ్ పెట్టండి, రేపు చూపిస్తాను ఎంత బాగుందో అక్కడ పైనుంచి చూస్తే. నాకు ప్లీజ్ అది రేపు ఎవరైనా జ్ఞాపకం చేయండి, నేను అది పంపిస్తాను లేదా నేనే చూపిస్తాను. ఇవన్నీ ఏంటంటే మీరు వేరే వెళ్ళకూడదు అన్నట్టు చెప్తున్నారు కదా, తిరుమలకు వెళ్తారు ఇట్లా వెళ్తారని చెప్పి. అసలు నేను చార్ధాంకి వెళ్ళాను అంటే అక్కడ వెళ్ళి ఏం లాభము అని అంటుంటారు కదా.
వెళ్ళాను. అసలు నన్ను నేను అద్భుతం. మర్చిపోయినా, వచ్చేది పోయేది తెలియదు. ఎంతసేపు స్వామి ఎంత డిఫరెంట్ గా అసలు అది ఎట్లా కనపడినాడో, నన్ను నేను కళ్ళలో నీళ్లు గారిపోతున్నాయి. స్వామి ఎట్టెట్ట కనిపిస్తున్నాడో నాకు తెలియదు. ఎంతసేపు ఉన్నాను, ఎవ్వరు నన్ను దర్శనం చేసి నిలబడకుండా నేనైపోయేంత వరకు ఆడే ఉండిపోయాను. నాకు తెలియదు అసలు ఆ చార్ధామ్ గాని, అదే పోయినప్పుడు అదే దానికి బద్రీనాథ్ గాని, కేదార్నాథ్ గాని మీకు ఆ భావన కలిగినప్పుడు ఇంకా వేరే పద్ధతి అట్లా అవసరం లేదు. మీకు ఆ భావన కలిగినప్పుడు మీకు ఇక వేరే పద్ధతి, వేరే ప్రవచనాలు, వేరే గ్రూపులు ఇవేం అవసరం లేదు. ఇంకా మీలో మీరు అసలు మమైక్యం అవును అని చెప్తున్నాను. అలాగనే మీరనేది ఏంటంటే అనిపిస్తుంది. మీరు భగవంతుడితో మమేకం అయినప్పుడు, మీకు అన్ని చోట్ల భగవంతుడు కనిపించినప్పుడు ఇక మీరు ఇంకా వేరే గ్రూపులు, వేరే ప్రయాణాలు, వేరే చోట్ల ఇవేం అవసరం లేదు. మీరు హ్యాపీగా ఇంట్లో ఉండి అన్ని చేసుకోవచ్చు. దానికి ప్రత్యేకంగా నా దగ్గర నేర్చుకోవడము, ఇంకొకళ్ళ దగ్గర జై నేర్చుకోవడం శ్రీకృష్ణ. లాంటివి ఏవి మీకు అవసరం ఉండవు. అవి నేననేది మీకు ఇంకా అవసరం ఉండవు. ఎందుకంటే ఒకసారి ఆ పద్ధతి తెలిసిన తర్వాత దానినే మనం ఇప్పుడు మీకు ఆ పద్ధతి మీరు అనుభవించారు అంటే, అది మీకు కనుక ఆత్మానుభవం కనుక మీకు జరిగిందని మీరు భావిస్తే మీరు ఇక వేరేవేవి అవసరం లేదు. అసలు ఎవరు మీరు అన్నది అర్థమైంది మాకు, మీరు అన్నది నాకు అర్థమైంది. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఎవరు వెళ్ళిపోతాండారా, నేను ఉండిపోతానన్నా ఏమీ తెలియదు. ఎవరన్నా ఏడన్నా వెళ్ళిపోని, నేను ఎక్కడన్నా వెళ్ళిపోని, ఏమైపోయినా సంబంధం లేకుండా ఉండిపోయారు. చెప్పడం సంబంధం లేకుండా ఉండిపోయారు. అందరికీ అటువంటి భావన కలగాలి. అందరికీ కూడా అటువంటి భావన కలగాలి. ఎవరు అసలు మంచిది, చాలా మంచిది. అది ఆ భావన కలిగితే చాలా మంచిది. ఆ భావన అందరికీ కలగదు. ఏదో సైట్ సీయింగ్ లాగా వెళ్తాము, ఏదో దబదబా ప్లేసెస్ చూసి బయటకు వచ్చేస్తాము. అలా కాకుండా అక్కడ ప్రకృతి లోపల ఉన్నటువంటి ప్రతి అణువులో భగవంతుడిని చూడగలిగితే చాలా బాగుంటుంది. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ మ్యామ్. ఇంకా ఇందాక వేణుగోపాల్ గారు ఏదో అడుగుతారు అనుకున్నారు. ఓకే. సో కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటి అంటే, మనము సమయాన్ని ఎలా స్పెండ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు మనం తిరుపతి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నాం, ఇక్కడ ఇంటోపల కట్టలు మోసుకెళ్ళడము, కవుళ్ళు, ఇవి ఇంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. భగవంతుడిని ఒక క్షణం చూస్తాం కరెక్టే, కానీ దాని ఇంట్లో కూర్చుని మీరు గంటల తరబడి ఆ భగవంతుడి యొక్క శక్తిని అనుభవించవచ్చు. అది మనం గుర్తించడం అనేటటువంటిది మనకు ముఖ్యం. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా అది కేవలము ఇక్కడ ఉన్నటువంటి వాటికి మనకు డీవియేషన్ మాత్రమే. అది మీకు పర్మనెంట్ గా అవసరం ఉండదు. ఎప్పుడైతే మన మనసు స్థిరంగా ఉండి మనకి ఇక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ పనులు, ఇంట్లోపల పనులు, బయట పనులు ఇవన్నీ కనుక లేకుండా ఉంటాయో, మన ఇల్లే దేవాలయం. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇంట్లో ఉండడంతో మీరు ఇందాక నేను చెప్పినటువంటి 7-8 పనులు చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుని చూసే అవకాశం తక్కువ, ఆలోచన తక్కువ. కానీ ఒక రోజు కూర్చోండి, ఒక 4 రోజులు ఇట్లా ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేస్తూ కూర్చోండి, అప్పుడు భగవంతుడు కనిపించి తీరుతాడు. అది ఎందుకంటే మనకు అన్నిటికంటే కూడా గొప్పది ఆత్మ అనుభవము. అది జరిగి తీరుతుంది. అప్పుడు ఇందాక నేను ఆవిడతో అన్నట్టుగా అప్పుడు మీకు ఇంకా ఏ గురువు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నా అదేమనుకుంటాం మనం, అది దాన్ని ఏమన్నా నిర్వాణ దశకం లోపల ఎప్పుడు నేను నా భూమిన్న తోయం లోపల నేను లాస్ట్ శ్లోకం అది చెప్తూ ఉంటా కదా, న శాస్త్ర న శాస్త్రం న శిష్యో న శిక్ష నచత్వం నచాహం నచ అయం ప్రపంచ అని ఏదైతే మనం ఎప్పుడు తెలుసుకుంటామో, అలాగా మనకు అనిపిస్తుంది ఇంకా ఎవరు గురువు, ఎవరు శిష్యుడు, ఏది అవసరం, నాకు ఏది అవసరం లేదు, అన్నింటినీ దాటిపోయినటువంటి స్థితి లోపల నేనున్నాను అనేటటువంటి స్థాయికి అందరం కూడా చేరుకోగలుగుతాము. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. ఒక విషయం మాట్లాడతా, అడగండి. దీనికి సంబంధించి పెట్టారు సార్, డిబేట్ పెట్టి అందరూ భక్తులు సమానమే కదా, విఐపి ఎందుకు పెట్టాలి, తిరుపతిలో 10,000 టికెట్ ఎందుకు పెట్టాలి, 300 టికెట్ ఎందుకు పెట్టాలి, 3,000 టికెట్ 10,000 టికెట్ పెట్టడానికి అహంకారం ఉంటుంది, ఇట్లా పోతాం ఇట్లా వస్తాం, అదే ధ్యాస ఉంటది. నడకదారిలో పెట్టి గోవిందనామాలు పెట్టడానికి పుణ్యం ఎక్కువ వస్తుంది కానీ అని చెప్పి డిబేట్ లో పెట్టినారు, అది టీవీలో మొన్న. వెరీ గుడ్. అది చెప్పడానికి మీకు. అవును కరెక్ట్. ఓకే, మొత్తం మీద మీరంతా కూడా 20 వారాలుగా పురుష సూక్తాన్ని చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. చెప్పినవే చెప్పుకుని వీలైనంత ముద్రించేలాగా చెప్పుకున్నాము. అందరికి అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈ రోజుకు ముగించుకుందాం.
అది పురుష సూక్తం పుస్తకం తెప్పించాను సార్, మీ ఫోటో పెట్టాను. అది అదే 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 అవును, చూశాను ప్రవచనం మధ్య లోపల పెట్టారు మీరు. అదే ప్రవచనం నేనేదో ఏమైంది అక్కడికి, బాగుంది. భీమవరం నుంచి వచ్చింది సార్ అది. వండర్ఫుల్ వండర్ఫుల్. చెప్పండి శైలజ. జై శ్రీకృష్ణ మ్యామ్. సార్ రుచం బ్రాహ్మం జనయంత అంటే ఒకసారి జస్ట్ దాని మీనింగ్ ఏమి అని చెప్పండి. తెలుసుకోవడము. జానామి జనయంత, దాని మించి వచ్చినటువంటి పదం అన్నమాట. అది పదం. అది జనయంత ప్రకటించడము, తెలుసుకోవడము, వెల్లడింపబడము, స్పష్టం అవడము, ప్రకటితం అవడము. సో పరబ్రహ్మం అనేటటువంటి ఆ దివ్య కాంతిని తెలియజేస్తూ మీకు జనయంత అంటే మీకు తెలియబరుస్తూ, మీకు తెలిసేలాగా చేస్తూ, అహం జానామి, అహం న జానామి, ఇదేమో జనయంత ప్రకటిస్తూ, ప్రకటింపజేస్తూ, తెలియజేస్తూ, వెల్లడింపజేస్తూ. జై శ్రీకృష్ణ. తదబ్రువన్ అంటే చెప్పండి సార్ ఒకసారి. దేవా అగ్రే తదబ్రువన్ అంటే చెప్పడం కదా, నువ్వనే అంటే ఆ విధంగా చెప్పారు. అలా ఉంది అని చెప్పారు అనమాట. వాళ్ళు దేవతలందరూ కూడా ఏమని చెప్పారంటే, ఇలా ఉంటుంది సృష్టి ఆరంభంలో ఈ దివ్య కాంతకొట అనేది వచ్చింది అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. తత్ అబ్రువన్, ఆ విధంగా అబ్రువన్ అంటే చెప్పారు. మనం చెప్పాం కదా, మనము ఈ అబ్రువన్ ఇది మనం ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం కదా. రాజా వచనం అబ్రవీత్, జ్ఞాపకం ఉందా? మనము భగవద్గీతలో అవునవును, కరెక్ట్ సార్, కరెక్ట్. అబ్రువన్ అంటే తెలియజేయడము, చెప్పడం. ఇంకెవరికైనా పదాలు గాని వాక్యాలు గాని ఇంకేమైనా అర్థం కాకపోతే అడగండి. ఈ 2 శ్లోకాలు, అది ఇవాళ చివరి 2 శ్లోకాలని మనం చెప్పుకున్నాము. దీని తర్వాత కూడా ఇంకొక 20 శ్లోకాలు యాడ్ చేశారు. ఇక అది మర్చిపోండి, నేను చెప్పినంత వరకు కనీసం పురుష సూక్తం. ఎందుకంటే ఇక తర్వాత ఏ వచ్చినా కూడా మళ్ళీ కామ్య కర్మల్లోకి తీసుకెళ్లిపోయారు. ఇక్కడి వరకు మాత్రమే మనకు, ఇక్కడ ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి, ఇక్కడి నుంచి నేను మోక్షాన్ని సాధించాలి అనేటటువంటి దగ్గర ఎండ్ చేశారు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనము తెలుసుకున్నాము. ఏముంది, ఏం లేదు. లక్ష్మీదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి అంటే డబ్బులు, పైసలు, డాలర్స్ కాదు. నీ ఐశ్వర్యం, నీ సంపద, నీ భౌతిక సమృద్ధి తత్వం ఎలా ఉంది, పాడి సంపద, ఇవన్నీ ఎలా ఉన్నాయి, నీకు కావలసినవన్నీ దొరుకుతున్నాయా లేదా? హ్రీహి అంటే వినయము, లజ్జ, సిగ్గు, విద్య, జ్ఞానము. విద్య వచ్చినా కొద్దీ వివేకి అణిగి మణిగి ఉంటాడు. అంతర్గత సంస్కారాన్ని హిరి అంటారు. హ్రీహి అంటే సిగ్గుపడడం. ఐం, హ్రీం, శ్రీం అని అంటాం కదా. సో ఈ 2 ప్రపంచంలో మనకు చాలా ఎక్కువ. ఇక్కడ హిరీం, శ్రీం అనేవే చాలా ఎక్కువ. సారీ, ఐం, హిరీం అనేవే చాలా ఎక్కువ. సో ఆ విధంగా ఈ 2 శక్తులు విరాట పురుషుడిని పట్టుకునే ఉంటాయి అని చెప్పి. రాత్రి పగలు ఇవి భగవంతుడి యొక్క చక్రంలో భాగమైనటువంటివి. ఇంకా నాకు ఏం కావాలి? నాకు లోకాన్ని శ్రేయస్సును కావాలి. ఇష్టం మనిషాన నాకు కావాలి. ఆమం మనిషాన ధర్మబద్ధం. ఆమం అంటే ధర్మబద్ధమైన పద్ధతి, అది నాకు కావాలి. సర్వం మనిషాన, నాకు అన్ని కావాలి. ఇక్కడ ఉన్నటువంటివి అంటే నిన్ను నేను సర్వస్వము అయినటువంటి నిన్ను నేను తెలుసుకోగలిగేటటువంటి స్థాయికి ఎదగాలి ఓ భగవంతుడా అని చెప్పి కోరుకునే మహోన్నతమైనటువంటి లక్ష్యంతో. అంటే ఇందులో ఏంటంటే ఎలా సృష్టి జరిగింది, ఏది చేయడం ద్వారా నువ్వు భగవంతుడికి చేరుతావు అని చెప్పేదే పురుష సూక్తము. పురుష సూక్తం యొక్క సందేశం ఏంటి అంటే, ఈ మొత్తం సృష్టి ఎలా ఏర్పడింది, నేను ఏది తెలుసుకోవడం ద్వారా ఆ పరమ పురుషుడను తెలుసుకుంటాను, నేను సాధకుడనై భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఆయనను తెలుసుకున్నప్పుడు మాత్రమే అమృతత్వం వస్తుంది నా లోపల అన్న సత్యాన్ని తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ఇంకా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం, లేకపోతే వాళ్ళకి ముగించుకుందాం. రేపేంటి మనకు భగవద్గీతనా? మర్చిపోయాం ఈ మధ్య, ప్రతిరోజు నారాయణీయమే చెప్పుకుంటూ భగవద్గీత. హలో, అందరికి వినిపిస్తుందా నా గొంతు? మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. భగవద్గీతనే. రేపు భగవద్గీతే సార్, 18వ అధ్యాయం భగవద్గీత. నలుగురు లేచున్నారు ఇవాళ ప్రవచనంలో. వండర్ఫుల్, చాలా గ్రేట్. 4-5 చక్కగా లేచున్నారు ఇవాళ ప్రవచనంలో. మంచి నిద్ర. ఓకే, ఇంకేం ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం, సరేనా? అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోగలుగుతారని, దానికి తగ్గటువంటి జీవన విధానాన్ని ఏర్పరచుకుంటారని, తద్వారా భగవంతుడికి అత్యంత సులువుగా చేరుకుంటారని ఆశిస్తూ
ఈ పురుష సూక్తం ప్రవచనాన్ని ఈ రోజుతో ముగించుకుంటున్నాం. రేపు రాత్రి 9 గంటలకు భగవద్గీత మళ్ళీ 18వ అధ్యాయంలో మరిన్ని గొప్ప శ్లోకాల వివరణని తెలుసుకుంటాం. అంతవరకు కూడా శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. సార్ ఈ రోజు మర్చిపోయినారు సార్. చెప్పండి, ఏం మర్చిపోయాను? ఆత్మసుఖము అది చెప్పేశాను. ఎప్పుడు చెప్పినారు? చెప్పాను. అవును మీరు నిద్రలో ఉండగా చెప్పేసి ఉంటారు. అది నిద్రలో ఉండగా ప్రశ్నలు మొదలు పెట్టినాము. సరే సరే సారీ సార్. ఏం పర్లేదు, నిద్రపోవడం మీరు ఇంకా చాలా నయం తెలుసా. మీరు అందుకే నేను యాక్చువల్ గా ఒకసారి మిమ్మల్ని అందరినీ చూడాలి, ప్రవచనం చెప్తున్నప్పుడు ఎట్లా ఉంటారని చెప్పి. జనాలు మా ఇంటికి పిలిచారు, పిలిస్తే జనాలు పడి ఉత్తరకాశీకి వెళ్ళినప్పుడు లైవ్ లో చూద్దరు కానీ సార్, ఉత్తరకాశీకి వెళ్ళినప్పుడు లైవ్ లో చూద్దరు. అందరూ పడి నిద్రలు పోతున్నారు. మా ఇంట్లో ఒకసారి ఏర్పాటు చేశాను, మన స్టూడెంట్స్ చాలా శ్రద్ధగా వింటున్నారేమో అనుకుని ఇంటికి పిలిచాను. పిలిచి ఇంట్లో చెప్తే జనాలు ఆవులిస్తున్నారు, కొంతమంది ఆవులిస్తున్నారు. ఆవులిస్తున్నప్పుడు కూడా ఇలా నోరు తెరుచుకొని ఉండిపోతుంది. అది క్లోజ్ చేయడానికి ఎంత టైం పడుతుందో, చాలా కష్టం మీద, అతి కష్టం మీద నేను ఏమనుకుంటానో అని క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసే లోపల మరొక ఆవులింతలు ఎందుకు వస్తున్నాయి? సింహం రాలేదా సార్? సింహాలు వచ్చాయి ఆవులింతలు ఎందుకు వస్తాయి? ఆవులింతలు ఎందుకు వస్తాయి అంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది. శరీరం మనిషిపోతే వస్తుంది. కాదు, మీకు ఏమవుతుందంటే బ్రెయిన్ ఉంటుంది కదా, ఆ బ్రెయిన్ ఆక్సిజన్ ఎక్కువ కొత్త విషయాలు వింటున్నప్పుడు ఏమవుతుందంటే మీ బ్రెయిన్ కి ఆక్సిజన్ ఎక్కువ కావాలి. ఆక్సిజన్ ఎక్కువ కావాలని మీరు ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవాలని చూస్తారు. దాంతో ఏమైపోతుంది, మీరు పక్కనున్న ఆక్సిజన్ అంతా కూడా అని చెప్పి నోరు తెరిచి ఆక్సిజన్ లోపలికి పీల్చేసుకుంటారు. లోపలికి పీల్చుకోవడంతో ఏమవుతుంది, మీ పక్క వాడు ఉంటాడు కదా, వాడికి ఆక్సిజన్ తక్కువ అవుతుంది. వాడప్పుడు బండగా నోరు తెరిచి వాడు మళ్ళీ ఇంకా ఆక్సిజన్ గుంజుకుంటాడు. సో ఆ విధంగా ఆవులింత అనేటటువంటిది ఏంటంటే అది ఒకళ్ళకి వస్తాయి, అందరికి వస్తాయి, అందరూ ఆక్సిజన్ గుంజుకుంటూ ఉంటారు. సో అట్లాగా ఇది అందరికి వస్తాయి, నిజంగానే వస్తాయి అందరికి. కార్బన్ డైఆక్సైడ్ పోతుంది సార్, మనకి ఆక్సిజన్ వస్తే వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ పోతుంది. అట్లేం లేదు, మనకు బ్రెయిన్ ఉంది కదా, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ పనిచేయడానికి ఆక్సిజన్ కావాలి మీకు. ఆ బ్రెయిన్ కి కావాల్సిన ఆక్సిజన్ మీరు ఏదైనా విన్నప్పుడు, ఇప్పుడు నా ప్రవచనాలు విన్నప్పుడు బ్రెయిన్ యూజ్ చేయాలి కాబట్టి ఆక్సిజన్ ఎక్కువ కావాలి మీకు. ఇంట్లో ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని వెళ్ళాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ కావాలి అన్నప్పుడు దొరకకపోతే ఆవులించి ఆక్సిజన్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఇందాక మీరు ఒక గంట సేపటి నుంచి ఎంత బాగా పడుకున్నారు, దానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ సరిపోలేదు, మీకు నిద్రపోయారు, బ్రెయిన్ పని చేయనని చెప్పింది, పడుకున్నారు. అదన్నమాట. సామెత కూడా ఉంది సార్, ఆవలింతకి అన్నయ్య ఉన్నాడు కానీ తుమ్ములకి తమ్ముడు ఉన్నాడు అని అంటారు సార్. అంతే కదా, కరెక్ట్. ఆ విధంగా అందుకోసమే ఈ ప్రవచనాలు వినేటప్పుడు మనకు అర్థం కావడం అనేటటువంటిది అయితే ఇట్లా మా ఇంట్లో చెప్పే కదా, ఆవులిస్తున్నారు. ఎలా ఆవులించారంటే కొంతమంది ఆవులించారు, కొంతమంది నిద్రలోకి వెళ్ళిపోయారు, మరికొంతమంది గాఢ నిద్రలోకి కూడా సుషుప్తావస్థలోకి వెళ్ళిపోయారు, కొంతమంది తురియాల్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా కనిపించారు, కొంతమంది కనిపించే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా అర్థం కాకుంటే కూడా బోర్ వచ్చి కూడా ఆవలించవచ్చు కదా సార్, అట్లా కూడా ఉండొచ్చు కదా. బోరు అంటే కాదు, బోర్ వచ్చినప్పుడు ఆవలింతల్లో బోర్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, పక్కవాడు ఏం చేస్తున్నాడు, వీడేం పెట్టుకున్నాడు, వాడు ఎన్ని కార్లు కొన్నాడు, వీడు ఎన్ని బంగ్లాలు కొన్నాడు, వీళ్ళు ఏం చీరలు కట్టుకున్నారు, వాళ్ళు ఏం నగలు వేసుకున్నారు చూస్తాం. బోర్ కొడితే పక్క వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ఆవులింత వచ్చింది అంటే మీరు వినడానికి ట్రై చేస్తున్నారని లెక్క. అది కూడా గొప్పే కదా, వినడానికి ట్రై చేయడం కూడా గొప్పే. ఇప్పుడు అందరూ వినాలని కాదు కదా మనం చెప్తున్నది, వినడానికి ప్రయత్నం చేయడమే గొప్ప. బట్ పురుష సూక్తాన్ని చాలా చాలా డీటెయిల్ గా విన్నారు. నా ఉద్దేశం ఏంటంటే మీరు వీలైనన్ని సార్లు మళ్ళీ వినండి, ఎందుకంటే క్విజ్ మనకు మళ్ళొకసారి పెట్టుకుందాము. ఒకసారి అయింది, మీకు మరొకసారి మనము ఇంకొక క్విజ్ చేసుకుందాము. మీకు ఆన్లైన్ క్విజ్ అయినట్టుంది, మీకు జస్ట్ రిటర్న్ ఏబిసిడీలు రాయమన్నట్టున్నాం అంతే. ప్రశ్నలు 4 టీమ్స్ గా రిటర్న్ టెస్ట్ వద్దు సార్, ఇలానే ఫేస్ టు ఫేస్ టెస్టే కావాలి. అంతే, అలాగే చేద్దాం. ఓకేనా? సరే, మరి అందరికి కూడా జై శ్రీకృష్ణ, చక్కగా నిద్రపోండి. ఇంకా నారాయణీయం 29 నాడు ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి మెగా ప్రారంభము. ఆ రోజు నుంచి మళ్ళీ క్విజ్ డేట్ ఇప్పుడు టెలిగ్రామ్ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది కదా, చేద్దాం. మనం ఒకసారి నారాయణీయం కూడా స్టార్ట్ అయ్యాక మనము వచ్చే వారము పెట్టుకుందాం. 2 క్విజ్లు వచ్చే వారమే పెట్టుకుందాం. ఆత్మబోధ ముందు పెట్టుకుందాము, ఆత్మబోధ మండే నాడు, ఆత్మబోధ ఇంకొక క్లాస్ చెప్పుకొని
అప్పుడు పెట్టుకుందాం. ఒక వారం 10 రోజులు ఈసారి డిలే అవుతుందిలేండి, ఎందుకంటే ఈ టెలిగ్రామ్ గోల వల్ల కూడా కొద్దిగా అయింది కదా. ఒక 1 వీక్ ఆపే పెట్టుకుందాం ఏదైనా. ఓకే. ఆత్మబోధ ఫస్టా నారాయణీయం ఫస్టా సార్? వచ్చే సాటర్డే నాడు, నారాయణీయం ఫస్ట్. వచ్చే సాటర్డే నాడు, ఈ సాటర్డే కాక వచ్చే సాటర్డే నాడు నారాయణీయం క్విజ్ 11 నారాయణీయం మధ్యాహ్నం 11 o'clock. 29 కాదు, ఎప్పుడు అవుతుంది అది ఆగండి, ఇప్పుడే చెప్పేద్దాం. 4వ తేదీ సార్. 4వ తారీఖు నాడు పొద్దున్న నారాయణీయం క్విజ్, 6వ తారీఖు నాడు రాత్రి ఆత్మబోధ క్విజ్. 4వ తారీఖు 6వ తారీఖు గుర్తుంచుకోండి, ఓకేనా? తర్వాత 29 నుంచి మార్చకండి సార్, ఇంకా మార్చొద్దు, అదే ఫైనల్. 4th and 6th ఫైనల్. అండ్ ఇంకా అందరూ కూడా నారాయణీయం కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే మొదటి నుంచి నేర్చుకోవడం మొదలెట్టండి. ఇప్పుడు భాగవతం ఎన్నోసార్లు నేర్చుకున్నాం, మధ్య మధ్యలో బిట్స్ అండ్ పీసెస్ కాకుండా మొత్తం మొదటి నుంచి కూడా నేర్చుకోండి. నేనేం చేస్తానంటే వీలైతే ఈ శనివారం నాడు పొద్దున పూట భాగవతం కంప్లీట్ రివిజన్. నా దగ్గర ఒక పుస్తకం ఉండే అని చెప్పే కదా, అందులో ముఖ్యమైన భాగాలు ఉన్నాయన్నమాట. ఆ ముఖ్యమైన భాగాలని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఈ శనివారం నాడు, నాకు టైం ఉండి ఓపిక ఉంటే. ఓకేనా? వండర్ఫుల్. అందరికీ కూడా జై శ్రీకృష్ణ. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ